And thank you, everybody attending, and also thanks to Murali Garu for giving time with a short notice. Lakshmanaran Garu is going to introduce STF, and Rajshekhar Kadari is going to introduce the Global NRI Forum in briefly. And so we are starting Padmaja Garu, and Padmaja Garu, Professor Padmaja Garu, she's helping in the background with recording and the technology. And thank you for joining. My name is Raidas Mantina. People call me Roy. Primarily, I think we are going to focus on Telugu. Sir Murli garu, the majority of audience are from India. Let's focus on Telugu, sir. నేను కూడా తెలుగులో మాట్లాడతాను. నేను ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్ ఏరియా. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక్కడ యుఎస్లో ఉంటాను. ఐ వర్క్ హియర్ అండ్ లివ్ విత్ ఫ్యామిలీ. అండ్ ఈ మన మురళి గారు ఈ ఎడ్యుకేషన్ చైర్పర్సన్గా తీసుకున్న తర్వాత ఒక 100 days కంప్లీట్ అయినాయి. సో యు ఆల్ నో మురళి గారికి ఎడ్యుకేషన్ అంటే ప్రాణం. తను కెరీర్లోను అదేవిధంగా ఏపీ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ అడ్వైజర్గా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఈ కొత్త హోదాలో మన తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ టుక్ అప్ దిస్ మిషన్. ఈ స్పెంట్ కన్సిడరబుల్ టైమ్ విజిటింగ్ స్కూల్స్ అండ్ కాలేజెస్. తన నోటి ద్వారా అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద స్టేటస్, ఒక 10 years ఈ కేసీఆర్ రూల్ చేసిన తర్వాత హౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంపాక్టెడ్, గుడ్ ఆర్ బ్యాడ్. ఈ 100 days యూనో 1 year తర్వాత, అంటే ది న్యూ గవర్నమెంట్ 1 year రూలింగ్ తర్వాత మురళి గారు తీసుకున్న 100 days అవుతుంది. ఆ స్టేటస్ ఏంటి, మార్పులు ఏంటి, తను ముందుకు ఎలా వెళ్తాడు అనేది మాట్లాడడానికి తీసుకొచ్చాము. అండ్ ఫస్ట్ బిఫోర్ వి గోయింగ్ టు ది ఫార్మాట్ ఈజ్ ఇంట్రడక్షన్, అండ్ దెన్ మురళి గారు మాట్లాడతారు. దెన్ ఆఫ్టర్ దట్ మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ వన్ కైండ్ రిక్వెస్ట్ ప్లీజ్, వీఆర్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ తెలంగాణ, we love education, and we all have political affiliations. Let's be respectful, okay? మీరు అడిగే క్వశ్చన్, మీరు కామెంట్ కానీ క్వశ్చన్ కానీ, let's make it very respectful, okay? Let's respect of our affiliations, our interests, and the whole idea is to give best to the Telangana. So without further ado, I'm going to request Lakshmanaran Garu to introduce Social Democratic Forum. Lakshmanaran Garu is a professor of economics at Central University and also is a convener of Social Democratic Forum. మేము ముద్దుగా కేఎల్ఎన్ పిలుచుకుంటాము. కేఎల్ఎన్ గారు, ప్లీజ్ ఇంట్రడ్యూస్ STF. Yeah. Friends, good evening and welcome to the audience. ఆకునూరి మురళి గారి గురించి చెప్పే ఆయన ఇంట్రొడక్షన్ బదులు మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. లెక్కకి డజంట్ నీడ్ ఎనీ ఇంట్రడక్షన్. సో బట్ I want to introduce briefly about సోషల్ డెమోక్రటిక్ ఫోరం. ఈ సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేది మనకి భువనగిరి జిల్లాలో ఒక దళిత మహిళ మరియమ్మను ఎప్పుడైతే పోలీసు లాకప్ లో చంపేశారో అప్పుడు కొంతమంది డాక్టర్లు, కొంతమంది ప్రొఫెసర్స్, రిటైర్డ్ IAS ఆఫీసర్స్ ఇట్లా ఒక దగ్గరికి వచ్చి ఒక ఫోరం అనేది మనం పెట్టుకుంటే బాగుంటుంది ఇటువంటి ఇష్యూస్ అప్పుడు అని అనుకొని అట్లా ఇది స్టార్ట్ అయింది. అపోజింగ్ ది కాస్ట్ వైలెన్స్ ఇన్ ద స్టేట్. సో బేసికల్ గా SDF అనేది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఏ నాన్ గవర్నమెంట్ అండ్ నాన్ కార్పొరేట్, అండ్ we all spend our own money. We don't take money from any agency like that. సో అట్లా మేము మా ఓన్ మనీ చేసుకొని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా కొన్ని ఇష్యూస్ అప్పుడు ఒక బుక్లెట్స్ కూడా అప్పుడు మేము పబ్లిష్ చేశాము. ఆ ఇష్యూస్ జస్ట్ ఐ వాంట్ టు లిస్ట్ సమ్ 4-5. ఫస్ట్ ఈజ్ ఎడ్యుకేషన్, ఆఫ్ కోర్స్, అండ్ విచ్ ఈజ్ ఏ బేసికలీ ఈక్వలైజర్ ఇన్ ఏ సొసైటీ. తర్వాత హెల్త్, తర్వాత అగ్రికల్చర్, తర్వాత అప్పుడు కాస్ట్ సెన్సస్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మీద ఇట్లా కొన్ని బుక్లెట్స్
తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ముందు మేము పబ్లిక్ లోకి తీసుకెళ్ళాము, అట్లీస్ట్ టు ఇన్ఫ్లుయెన్స్ ది క్యాంపెయిన్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. సో అది ఒకటి. బేసికల్ గా ఏంటంటే ది ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ egalitarian and human values in the society. So the primary objective of the Social Democratic Forum. రెండు మూడు యాక్టివిటీస్ జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ దట్ మేము ఒక 10 జిల్లాలో దాదాపు ఒక 50 స్కూల్స్ ను విజిట్ చేసి ఆ 10 జిల్లాలలో 10 స్కూళ్ళల్లో నైట్ స్టేలు అప్పుడు చేశాం. అందరం పోయి యాక్చువల్గా ఎక్కడైతే ఫెసిలిటీస్ మౌలిక వసతులు లేవో ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడికి వెళ్ళి ఆ గచ్చుల మీద పడుకొని ఆ గోడలను తాకి ఈ సమస్యలు ఇక్కడ ఉన్నాయని ఇటు ప్రజల దృష్టికి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని ద్వారా మన రాష్ట్రంలో మన ఊరు మనబడి అనే ప్రోగ్రాం అప్పుడు వచ్చింది. సరే, అది సిన్సియర్ గా ఇంప్లిమెంట్ చేయలేదు, దానికి కావాల్సిన ఫండ్స్ ఏం చేయలేదు, కానీ కొన్ని స్కూల్లోనైనా కూడా కొంత మేరకైనా కూడా కొన్ని మౌలిక వసతులు అనేది వచ్చాయి. బ్రీఫ్లీ రెండోది బస్ యాత్ర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ దట్ ఎస్డిఎఫ్ టుక్ అప్ వెరీ డేరింగ్లీ. యాక్చువల్ గా ఆ బస్సు యాత్రలో ఎవరైతే 10 సంవత్సరాలు విద్యారంగాన్ని వైద్య రంగాన్ని ధ్వంసం చేశారో ఆ పార్టీలు నన్ను ఓడించవలసిందే అని ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకొని టేకింగ్ రిస్క్ బికాస్ మెనీ ఏరియాస్ లో అక్కడ అపోజిషన్ రావడమే కాక అక్కడ మీటింగ్లను డిస్టర్బ్ చేయడం, కమ్యూనల్ ఫోర్సెస్ వచ్చి డిస్టర్బ్ చేయడం, ఇదంతా జరిగినాయి. పర్టికులర్గా అప్పుడు అటు బీజేపీ 10 సంవత్సరాల నుండి ఏం చేయలేదు, ఇటు బీఆర్ఎస్ 10 సంవత్సరాల నుండి ఏం చేయలేదు. వాటికి వ్యతిరేకంగా డేరింగ్లీ దిస్ యాక్టివిటీ we have taken. And lastly, at present we are just campaigning for increase in the education budget in the state of Telangana. Actually ఇది కాంగ్రెస్ వాళ్ళ ఓన్ మేనిఫెస్టోలోనే పెట్టారు. దాని అమలు కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ తీసుకున్నాం. సో వితౌట్ ఐ థింక్ వేస్టింగ్ టైం I request Raidas Manthana to take over. Thank you so much, Professor Kelan Garu. Thank you so much for your commitment, sincerity. He's the economics professor in Central University. If anybody wants to him, he's a lovely professor, and he's same thing like Murli Garu. His heart is into education. He's a big believer in education. Next, Rajesh Rajshekhar Kadari, and Mudduga Raj అని పిలుచుకుంటాం. He's from Florida, and he works for one of a top multinational company as a senior executive. And I'm going to request him to introduce Global NRI Forum. Yeah. Thank you, Rana, for the kind introduction. People wants to see the videos. I don't know. Everybody hesitant. Yeah. So I'm on video now. Oh, you're on video? Okay. Yeah, I'm on video. Yeah. Okay. Go ahead. Yeah. So అందరికి నమస్కారం. సో ముందుగా చెప్పినట్టు తెలుగు కమ్యూనికేషన్ కి ఫిక్స్ అవుతాము. సో నా పేరు రాజశేఖర్ కడారి. నేను ప్రజెంట్ ఒర్లాండో ఫ్లోరిడాలో ఉంటాను. అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం. ఈ గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం అనేది ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, ఇండియా దాటి బయట డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్నారో వాళ్ళందరం ఒక తాటిపైకి వచ్చి ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్ అండ్ పార్షియల్లీ పాలిటిక్స్, ఈ పరంగా ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాము, ఓవరాల్ గా ఈ మార్జినలైజ్ కమ్యూనిటీస్ ని ఎలా అప్లిఫ్ట్ చేయగలుగుతాం అనే ఒక గోల్ తో మేము దాదాపు ఒక 400 నుంచి 500 మంది ఎన్ఆర్ఐస్ ఈ జిఎన్ఎఫ్ అనే ఫోరం కింద పనిచేయడం జరుగుతుంది. దాదాపు గత 4-5 సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్ టైంలో అయితే హెల్త్ కేర్ పరంగా అయినా, మెడికల్ అవేర్నెస్ పరంగా అయినా చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రైమరీగా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పైన మేము రెగ్యులర్ గా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. అండ్ వీఆర్ హ్యాపీ టు కొలాబరేట్ విత్ FTF and Murli sir. It's been years we have been working very closely with Murli sir, and
I'm looking forward to hear on what's happening on the education front in Telangana ever since Murli sir has taken charge as chairman for the Telangana education in this past 100 days. Thank you, Rana. Over to you. Thank you so much. Sir Murli Garu, I know you're a very popular figure, public figure, social worker, but there are some young people, they ask like, who is Murli sir? So as a formality, and I was thinking how to introduce him. Why should I write up when I have my secretary, artificial intelligence? Let's say what artificial intelligence says about Aknur Murli Garu. Aknur Murli is a prominent Indian civil servant. దానికంటే ముందు ఈజ్ ఏ భూపాలపల్లి కలెక్టర్, హీ వాజ్ people collector, a social activist, a writer. Artificial intelligence says he's the writer known for his contribution to public administration, social justice, particularly in Telangana. A retired Indian administrative officer, Murli has been recognized for his progressive policies, advocacy for marginalized communities, and work in rural development. And then it highlighted 4 areas of his work. Civil service area. Murli sir, IAS for his 3 decades, holding various administrative roles. His work often focused on empowering underprivileged communities, particularly Dalits, Adivasis, and economically disadvantaged groups. And the second topic, artificial intelligence highlighted, advocacy for marginalized communities. He has been a vocal advocate for land reforms, Dalit empowerment, social equity. His efforts aimed at addressing systematic inequalities and ensuring better access to resources and marginalized groups. And third, as a post-retirement, artificial intelligence also focused on his post-retirement activities. After retiring from IAS, Aknur Murli continued to be active in the public life. He has collaborated with non-governmental organizations, especially STF, and grassroots movements to promote sustainable development, education, social justice. And the last one, it highlighted writing and public speaking, in which we all know and how he is able to help shape the governments. Murli is also an accomplished writer and speaker, often addressing topics such as governance, caste-based discrimination, and rural development. His writings and lectures emphasize the importance of ethical leadership and inclusive policies. In closing, artificial intelligence said, through his work and advocacy, Aknur Murli has left a lasting impact on the governance and a social reform, particularly in Telugu regions. And I think, that is a brief, excellent introduction by artificial intelligence. I just read it, not my words. So even artificial intelligence also knows how much Aknur Murli sir contributed. In this particular meeting, he is going to address the main topic, what is the status of education in Telangana in this last 10 to 15 years. And as a chairperson of Telangana Education Commission, what he has done in this 100 days, and what is roadmap in reforming the government, and he's going to talk for a few minutes, and then we'll open question and answers. During his talk, please kindly go in mute. And it is many media people demanded him to come to their interviews, but he graciously accepted to meet with the public and intellectuals in this forum. Thank you so much, Murli Garu, and to you, and you can go ahead and speak. Good evening to my Indian friends, and good morning to NRIs. Thanks a lot again, Mr. Roidas and Mr. Ashekar and Professor K. Lakshmana Garu and Professor Padmaja Garu for hosting this workshop. I will just take up అంటే 2 parts గా నేను next 30 minutes I will be talking. So one part is మనకి తెలంగాణ విద్యా కమిషన్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు అయిన మొదటి 100 రోజులలో ఏం పనిచేశామనేది ఒకటి చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే చాలా మంది మిస్లీడ్ చేస్తున్నారు, అంటే పబ్లిక్ని, అంటే నేనేదో ఇంట్లో పడుకున్నట్టుగా
లేకపోతే ఏదో ఇన్యాక్టివ్గా ఉన్నట్టుగా, ఇంకేదో పవర్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనేది. సో అందుకని ఎగ్జాక్ట్లీ వాట్ కమిషన్ హ్యాస్ డన్ along with my colleague commission members, myself and my colleague commission members. And that is one part. Second part is the status of the education system, the present status of education system in Telangana. So తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉన్నవి ఎడ్యుకేషన్ సంబంధించి, సో అనేది ఒకటి సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ కొంత మేరకి కమిషన్ ఏ రకంగా, కమిషన్ రోడ్ మ్యాప్ ఏ రకంగా ఉండబోవడానికి అవకాశం ఉంది అనేది కూడా లైట్గా టచ్ చేస్తాను నేను. సో ది ఫస్ట్ పార్ట్ ఈజ్ ది కమిషన్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ఫస్ట్ 100 days గురించి కొంత మాట్లాడతాను నేను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను యాజ్ ఏ మురళి ఏంటంటే ఇట్స్ ఈ పోస్టులు కానీ, అంటే ఎందుకంటే మనకు అవకాశం వచ్చింది కానీ కొంచెం చెప్పుకుంటాను నేను. ఈ పోస్టులు రావడాలు ఇదంతా కూడా దిస్ ఇస్ నథింగ్ ఫర్ మీ యాక్చువల్లీ, అండ్ దిస్ పోస్ట్ ఈస్ నాట్ ఏ దట్ గ్రేట్ పోస్ట్ ఫర్ మీ టు ఎంజాయ్. సో ది పర్పస్ ఆఫ్ టేకింగ్ అప్ దిస్ పోస్ట్ ఈస్ బేసికల్లీ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు డూ సమ్ గుడ్ థింగ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే ఐఎమ్ నోన్ ఫర్ రిజెక్టింగ్ వెరీ బిగ్ పోస్టింగ్స్. నేను ఇంటర్నేషనల్ లెవెల్ పోస్టింగ్స్ను కూడా నేను రిజెక్ట్ చేశాను, మధ్యలో రేంజ్ చేసి వచ్చాను. సో అట్లాగే ఈ మధ్యకాలంలో ఒక 1-2 years బ్యాక్ 3 సంవత్సరాలు అడ్వైజర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పనిచేశాను, అది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. దెన్ తెలంగాణలో ఏం జరగటం లేదు కాబట్టి సో కేసీఆర్ గవర్నమెంట్ని మీద యాంటీ క్యాంపెయిన్ చేయడానికి నేను అక్కడ రేంజ్ చేసి రావడం జరిగింది. సో అది ఒక 2 సంవత్సరాలు ఫుల్ టైమ్గా పనిచేయడం జరిగింది. సో దాని తర్వాత దెన్ నేను ఇంకా అసలు చాలా సార్లు కూడా లైక్ ఐఏఎస్ని కూడా రిజైన్ చేశాను మధ్యలోనే. సో నాకు 1 year ముందే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను, ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ ది బీఆర్ఎస్ డెస్ట్రాయింగ్ నేచర్ ఆఫ్ బీఆర్ఎస్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేయడంలో, ధ్వంసం చేయడంలో అది సహించలేక నేను ఐఏఎస్ రిజైన్ చేసి బయటికి రావడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా జనరల్గా ఈ బీఆర్ఎస్ క్రిటిక్స్ కావచ్చు, ఈవెన్ బీజేపీ క్రిటిక్స్ కావచ్చు, సో దే ఆర్ ట్రయింగ్ టు మిస్లీడ్ ది పీపుల్, టెల్లింగ్ దట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ అపర్చునిటీ అనేది అంతా కూడా బోగస్ అనేది. జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ ఐఎమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఫస్ట్ 100 daysలో మేము ఏం చేసామనేది ఐ జస్ట్ ఐల్ ట్రై టు షేర్. సో మేము నలుగురం కలిసి 257 ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేయడం జరిగింది ఫస్ట్ 100 daysలో. సో ఈ 257 ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడ్స్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ విచ్ ఆర్ నోన్ ఫర్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో మేము అన్ని రకాల రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వీ హ్యావ్ విజిటెడ్, ఇంక్లూడింగ్ KGBVs, అండ్ దెన్ వీ హ్యావ్ విజిటెడ్ ది మోడల్ schools where they also have hostels, then BC welfare hostels, SC welfare hostels, tribal welfare hostels, ఇవి విజిట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా విజిట్ చేయడం జరిగింది. అట్లాగే నేను మలేషియాకి నన్ను అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో ఎట్ దేర్ కాస్ట్, థ్యాంక్స్ టు దెమ్. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫంక్షన్ అటెండ్ అవుతూ, so then I also have visited the government schools in Malaysia, and also visited one private university in Malaysia. So I could take that opportunity to see those schools also. So atlage nenu ee madhya kalamlo other outside this commission, then I also went to Punjab and Haryana to see the government schools there also. So ee rakanga memo సుమారుగా కమిషన్ ఏర్పడిన తర్వాత 257 ఇన్స్టిట్యూషన్స్ తిరగడం జరిగింది. అట్లాగే ఒక 27 రకాల ఈవెంట్స్, 25, 22, 27, 30, మొత్తం కూడా 37 ఈవెంట్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అంటే కండక్టెడ్ ది మీటింగ్స్ విత్ సిరీస్ ఆఫ్ టీచర్స్ యూనియన్స్, అట్లాగే యూనివర్సిటీస్లలో, డిగ్రీ కాలేజెస్లో, ఇంటర్మీడియట్ కాలేజ్లో వాళ్ళ యూనియన్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో అట్లాగే కొన్ని వర్క్షాప్స్ పెట్టడం జరిగింది, NGOస్తోని, సివిల్ సొసైటీస్తోని సిరీస్ ఆఫ్ వర్క్షాప్స్ పెట్టడం జరిగింది. అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్ పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము, ఇన్వాల్వింగ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, ఇంక్లూడింగ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అండ్ దెన్ లోకల్ సివిల్ సొసైటీస్ అండ్ లోకల్ పేరెంట్స్, లోకల్ స్టూడెంట్స్. సో వాళ్ళందరితో పబ్లిక్ హియరింగ్ పెట్టి ఓపెన్గా వాళ్ళతోని వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎడ్యుకేషన్ గురించి, సో వాళ్ళు ఎలాంటి రికమెండేషన్స్ అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ని, సో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో అట్లాగే ఈ మధ్య కాలంలో
మనకి పాయిజనింగ్ ఇష్యూస్ వచ్చినవి. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇది ఎందుకు అవుతున్నాయో ఒకసారి డీటెయిల్గా స్టడీ చేయమని. ఆ కాంటెక్స్లో కూడా మేము ఒక్కొక్క కమిషన్ మెంబర్స్ 50 నుంచి 60 ఇన్స్టిట్యూషన్స్ మిడ్ డే మీల్స్ కానీ, సో అట్లాగే గురుకులాల్లో ఉన్నటువంటి ఫుడ్ చైన్ సిస్టమ్ను కానీ విజిట్ చేయడం జరిగింది. సో ఇట్లా కూలంకషంగా సో రకరకాల అట్లాగే అడ్వైజరీ కమిటీలు ఫామ్ చేయడం జరిగింది. సో అడ్వైజరీ కమిటీలు కొంతమంది ప్రొఫెసర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో మీటింగ్స్ చేయడం జరిగింది. సో ఈ రకంగా చాలా చాలా పర్సనల్లీ ఐ విజిటెడ్ 83 ఇన్స్టిట్యూషన్స్. సో అట్లాగే వరల్డ్ బ్యాంక్తోని వీ హ్యావ్ షేర్డ్ అవర్ విజన్ అండ్ వీ ఆల్సో హ్యావ్ గాట్ దేర్ ఎక్స్పీరియన్సెస్ బికాస్ అక్కడ ఎడ్యుకేషన్ వింగ్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ ఇన్ ఢిల్లీ. సో వాళ్ళతో మీట్ కావడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఇంక్లూడింగ్ గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు. సో వాళ్ళు దేశంలో ఉన్నటువంటి అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని మాతో షేర్ చేయడం జరిగింది. అట్లాగే ఢిల్లీ హెడ్ ఆఫ్ యూనిసెఫ్, ఎడ్యుకేషన్ హెడ్ ఆఫ్ యూనిసెఫ్ హైదరాబాద్ రావడం జరిగింది. సో అప్పుడు ఐ టుక్ ఆపర్చునిటీ టు స్పెండ్ ఒక 3-4 hours ఆమెతో కూర్చొని, అట్లా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ కూర్చొని, సో అక్రాస్ ది వరల్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది, అట్లాగే మా యొక్క విజన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ జరిగింది. సో షీ వాజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, షీ వర్క్ ఇన్ నెంబర్ ఆఫ్ కంట్రీస్. సో ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ది కైండ్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ డన్ ఇన్ ద ఫస్ట్ 100 days ఆఫ్ ది కమిషన్. ప్రాబ్లీ ఐ థింక్ నేను గంట పదంగా చెప్పగలను. ఏ కమిషన్ కూడా ఇంత వైల్డ్ గా ఇంత రిగరస్ గా పనిచేసి ఉండకపోవచ్చు. బికాస్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ది లేటెస్ట్ న్యూ గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి సో ఇవన్నీ చేయడం జరిగింది. సో సీఎం గారు కూడా పర్సనల్గా ఈ సెడ్ దట్ హీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ గివింగ్ ప్రియారిటీ టు ది ఎడ్యుకేషన్ అని చెప్పడము, ప్లస్ మమ్మల్ని కూడా కొంత మేరకి ఇవన్నీ తిరిగి చూడమని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ది ఫస్ట్ 100 days యాక్టివిటీస్ వీ హ్యావ్ డన్. సో దీనికి సంబంధించి ప్రీ స్కూల్ మీద కూడా నేషనల్ లెవెల్ ఎన్జిఓస్ని ఒక వర్క్షాప్ పెట్టడం జరిగింది. సో ఏ రకమైనటువంటి అంగన్వాడీలో ఏ మేరకి ప్రీ స్కూల్ జరుగుతుంది, అట్లాగే ప్రైవేట్ స్కూల్లో ఏ మేరకు జరుగుతుంది, అసలు అంగన్వాడీ సిస్టంలో ప్రీ స్కూల్ ఉండాలన్నా, స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రీ స్కూల్స్ ఉండాలా అనే దాని మీద కూడా ఒక 2 వర్క్షాప్స్ పెట్టడం జరిగింది. సో ఈ రకమైనటువంటి మీటింగ్స్ పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్. సో దెన్ ఐ వుడ్ స్విచ్ ఓవర్ టు రాయ్. ఈజ్ ఇట్ ఓకే? కెన్ ఐ స్విచ్ ఓవర్ టు ది స్టేటస్ ఆఫ్ ది ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ in the Telangana? Yes, sir. Actually, it will be in the QA session. You can, if anybody want to ask questions about your 100 days, you can go. But you can switch to the education, which is the main topic, sir. Yeah. So, yes, thank you very much. So, actually, education విద్యా వ్యవస్థ గురించి మనము మాట్లాడాలి అంటే దీనికి సంబంధించి హిస్టరీకి వెళ్ళాల్సి ఉంటుంది. మనము అంటే 2500 సంవత్సరాల భారతదేశ చరిత్రను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నటువంటి ఐడియాలజీస్ కొన్ని ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థకి, ఈ లో పర్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ వ్యవస్థకి కారణం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ దేశంలో 2 రకాల ఐడియాలజీస్ మనకి 2,500 సంవత్సరాల నుంచి కనబడుతున్నవి. ఒక ఐడియాలజీ, ఒక భావజాలం ఏంటంటే అందరూ ప్రజలు సమానంగా ఉండాలి. అది ఎడ్యుకేషన్లో కావచ్చు, లేకపోతే షేరింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, లేకపోతే షేరింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే లైవ్లీహుడ్స్ కావచ్చు. అన్ని రకాలుగా అందరూ కూడా సమానంగా ఉండాలి అనే ఒక భావజాలం ఉంది దేశంలో. అట్లాగే ఇంకొక భావజాలం ఏం చెప్తుందంటే అందరూ సమానంగా ఉండకూడదు. సో ఓన్లీ ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థను క్రియేట్ చేసి కొంతమంది చేతిలో మాత్రమే ఈ హ్యూమన్ రిసోర్స్, తర్వాత ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉండాలి. సో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ సబ్సర్వెంట్స్గా ఉండాలి అనేది ఒక వర్ణ వ్యవస్థని క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ వర్ణ వ్యవస్థ వలన మనకి 90% పీపుల్కి, అట్లాగే 100% ఉమెన్ ఇంక్లూడింగ్ అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి ఉమెన్కి కూడా ఎడ్యుకేషన్ని ఇవ్వకుండా కొన్ని వేల సంవత్సరాలు అడ్డుకున్నటువంటి చరిత్ర మనకు ఉన్నది అనేది తప్పకుండా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అదే ఐడియాలజీ ఈ రోజు కూడా ఇంకా కూడా మనకి అది మన కళ్ళ ముందు రకరకాల రూపాంతరం చెందుకుంటూ మనకు కనబడుతుంది. అది ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి అని మనము తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అంటే ఈ రోజు కూడా
ఆ భావజాలంతో ఉన్నటువంటి అందరూ సమానంగా ఉండకూడదు. సో 90% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్ వీళ్ళందరూ కూడా ఆ టాప్ 6% ఉన్నటువంటి అగ్రవర్ణాలకి సబ్సర్వెంట్స్గా ఉండాలని ఈ రోజు కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘించడం ద్వారా, కాన్స్టిట్యూషన్ ఉండకుండా, రాజ్యాంగం ఉండకుండా చేయాలనే ప్రయత్నాల ద్వారా ఇప్పటికీ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా రకరకాలుగా పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా ఉన్నటువంటి ఒక కొత్త పాలసీ బీజేపీది ఏంటంటే, మనకి 5వ తరగతిలో నుంచి డిటెన్షన్ చేయొచ్చు, 7వ తరగతి డిటెన్షన్ చేయొచ్చు, 10వ తరగతి డిటెన్షన్ చేయొచ్చు అని పెట్టడం అనేది కూడా దీనికి ఒక లేటెస్ట్ ఇండికేటర్ అనమాట ఆ భావజాలానికి. సో ఇది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఇస్ ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ లెగసీ ఆఫ్ ఐడియాలజీస్. సో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ లో ఎడ్యుకేషన్. ఈ లో ఎడ్యుకేషన్ అనేది ఎందుకు మనకు వస్తుందంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో మన పేద దేశము, సో మనం ఇట్లాగే ఉంటాం కావచ్చు అనుకుంటాము. నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే సింగపూర్ మనకంటే పేద దేశము సింగపూరు ఒక 30 సంవత్సరాలలో ఒక అగ్రదేశంగా ఎదిగింది. సో ఒక 30 సంవత్సరాలలో వాళ్ళు ఒక సూపర్ స్టేజ్కి విద్యా వ్యవస్థలో కానీ, అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానీ, లైవ్లీహుడ్స్లో కానీ, సో ప్రాస్పరిటీలో కానీ వాళ్ళు ఇప్పుడు నౌ దే స్టూడ్ నంబర్ 2 ఇన్ పర్ క్యాపిటా. సో ఆఫ్టర్ లగ్జంబర్గ్, సింగపూర్ ఇస్ ద నంబర్ 2 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చింది వాళ్ళకి. సో అక్కడ వెళ్తే మీకు సో ఈవెన్ డ్రైవర్ కూడా రిచ్గా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది 30 సంవత్సరాలు వాళ్ళు సాధించినప్పుడు మనము 75 సంవత్సరాలు ఎందుకు సాధించడం లేదంటే, బికాస్ ఆఫ్ దట్ లెగసీ ఆఫ్ ఐడియాలజీ అని చెప్పుకోక తప్పదు. సో ఇది ఒక అంశం. అయితే మనకి ఇంతవరకు రూల్ చేసినటువంటి సో రకరకాల ముఖ్యమంత్రులు, రకరకాల ప్రధానమంత్రులకు కూడా చాలా మందికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి కొన్ని. సో బట్ మెజారిటీ ఆఫ్ దీస్ రూలర్స్కి ఒక ఇంటెన్షన్ లేదు, అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ లేకపోవడం కూడా దీనికి కారణం అనేది, ప్రధాన కారణం అనేది మనం చెప్పాల్సి వస్తుంది. దాని గురించే బడ్జెట్స్ ఎప్పుడు కూడా పూర్గా ఉంటున్నవి, అట్లాగే రివ్యూస్ చేయటం లేదు, మానిటరింగ్ చేయటం లేదు, అట్లాగే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అంటే విద్యని మనము ఇస్తే మనకు ఓట్లు వస్తాయా రావా అనే దాంట్లో డౌట్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ ఇంకా డౌట్లో ఉన్నారు చాలా మంది పాలకులు అక్రాస్ ది కంట్రీ. సో దాని వలన విద్య మీద ఫోకస్ చేయకుండా సో షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు ఓటర్స్ని ఎట్లా రీచ్ కావాలనేది. ఎందుకంటే విద్య అనేది కొంచెము ఒక 5 సంవత్సరాలు గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక 3 సంవత్సరాల నుంచే రిజల్ట్ మనకు కనబడుతుంది యాక్చువల్గా. కానీ బట్ వాళ్ళకి అది అర్థం కాకపోవడం మూలాన విద్య మీద పెట్టుబడి పెడితే సో మనకి ఓట్లు రాకపోవచ్చు అనేది ఒకటి ఉంటే, లోపలనేమో మనకు స్టేటస్ కో మెయింటైన్ చేద్దాము, స్టేటస్ కో మెయింటైన్ చేస్తే పావర్టీ ఉంటేనే మనకు ఓట్లు సాధించుకోవడం ఈజీ అనే ఒక మైండ్ సెట్ కూడా ఈ పాలకులకు ఉందనేది కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇదంతా అందరికి తెలియాలి మనకి, అంటే ఏ రకంగా రూలర్స్ మనల్ని ఈజీగా మోసం చేస్తారు. ఎందుకంటే ఏ దేశంలో అయినా కానీ విద్య అనేది పునాది. ఈ పునాది లేకుండా ఎలాంటి వ్యవస్థను నిర్మించలేరు, ఎలాంటి సమాజాన్ని పురోగతికి తీసుకుపోలేరు అనే విషయం అందరికి తెలుసు. కానీ బట్ అదేదో ఒక బ్రహ్మ పదార్థం లాగా దాన్ని అట్టి పెడుతున్నారు, పక్కన పెడుతున్నారు అనేది మనకు అర్థం కావాలి. సో ఈరోజు గత 75 సంవత్సరాల్లో ఒక ఫస్ట్ 20-30 సంవత్సరాలు బాగానే ఉంది. బట్ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్, ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక కావాలని ఒక డిజైన్ ప్రకారము విద్యని డెస్ట్రాయ్ చేశాడు, ధ్వంసం చేశాడు, నాశనం చేశాడు అనేది మాత్రం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక కామన్ పబ్లిక్ సర్వెంట్ని ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, ఎందుకు బస్ యాత్రలో పోవాల్సి వచ్చింది, సో ముఖ్యంగా విద్యని నాశనం చేయడం మూలానే నాలంటలు బయటకు వచ్చిండ్రు. ఎట్లా నాశనం చేశాడంటే, అతను ఇంతవరకు ఒక్క వేకెన్సీ నింపలే. ఆయన 9.5 సంవత్సరాల రూలింగ్లో యూనివర్సిటీలలో ఒక్క వేకెన్సీని కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ కింద రిక్రూట్ చేయకపోవడం మూలాన ఈరోజు 80% రిక్రూట్మెంట్స్, 80% ఖాళీలు మనకి ఈరోజు కనబడుతున్నవి. అట్లాగే టీచర్లలో కూడా కొన్ని వేల, అసలు వాళ్ళు చెప్పిందే 1,00,000 వేకెన్సీలు ఉన్నాయని చెప్పినప్పుడు, సో ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెప్పుడు చేయలేదు, 9.5 సంవత్సరాలు చేయలేదు. అది ఒకటి అనుకుంటే, యాజ్ ఏ ముఖ్యమంత్రి అతను 9.5 పరిపాలనలో ఒక్క నిమిషం కూడా విద్యకు సంబంధించి అధికారులతోని, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, డైరెక్టర్లతోని ఒక్క నిమిషం కూడా రివ్యూ చేయలేదు. దాని వలన పర్పస్ఫుల్గా అతను దీని విద్యని నాశనం చేయాలనేది కంకణం కట్టుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే 2 దఫాలుగా 2-2.5 సంవత్సరాలుగా యూనివర్సిటీలకి వీసీలని వేయలేదు, పర్మనెంట్ వీసీలని. గత 9.5 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఒక పర్మనెంట్ వీసీని మనకు త్రిబుల్ ఐటీకి
బాసరికి వేయలేదు. అంటే ఇలాంటి కొన్ని అంశాలు తీసుకుంటే, అట్లాగే మనకి కంబైన్డ్ ఆంధ్రలో ఉన్నప్పుడు 11% వరకు ఎడ్యుకేషన్ మీద అలాట్మెంట్ ఉంటే బడ్జెట్లో, ఇతను గ్రాడ్యువల్ 11% నుంచి 10, 9, 8, 7 చేసుకుంటూ లాస్ట్ ఇయర్లో 9.5 సంవత్సరాలు లాస్ట్ ఇయర్లో 6.4% మాత్రమే విద్యకి అలొకేషన్ చేశాడు అనే విషయాలతో మనకి క్లియర్ అర్థమవుతుంది ఏంటంటే అతను పర్పస్ఫుల్గా నాశనం చేశాడు. అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ని మల్లారెడ్డి వాళ్ళ పార్టీ వర్కర్, వాళ్ళ పార్టీ మనిషి పెట్టిన యూనివర్సిటీలకి పర్మిషన్ ఇచ్చిండు. అట్లాగే మనకి పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీకి, అంటే మనకు ప్రైవేట్ యూనివర్సిటీలు అంటే ఏంటంటే విద్యను అమ్ముకోవడం. మీరు ఇంకో కొంతకాలంలో మీకు అర్థమైపోతుంది, ఇప్పుడు మాకే అర్థమైపోతుంది. కొంతకాలం తర్వాత పిహెచ్డి కావాలంటే ఇన్ని లక్షలు, సో పీజీ కావాలంటే ఇన్ని లక్షలు, డిగ్రీ కావాలంటే ఇన్ని లక్షలు అని బోర్డులు కూడా పెట్టే పరిస్థితి మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనకు కనబడుతుంది. ప్రైవేట్ యూనివర్సిటీ అంటే పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి విద్య అందించకుండా ఉండడమే అనేది ఒక మనకి కాజ్ కింద మనకి ఒక తొందరలోనే మాకు అర్థమవుతుంది. అంటే ఆ రకంగా ప్రభుత్వ విద్యని నాశనం చేయడానికి మన కేసీఆర్ గారు కంకణం కట్టుకొని చేశాడు. సో దాని గురించి మేమందరం కూడా ఊరూరు తిరిగి 200 మీటింగులు పెట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. దెర్ ఇస్ ఏ స్మాల్ స్కూల్ కాన్సెప్ట్ మనకేంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారము వినపడుతుందండి రాయ్? వెరీ క్లియర్. సో స్మాల్ స్కూల్స్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. మనకి ఏమైతుందంటే మనకి less than 50 చిల్డ్రన్ ఉన్న స్కూల్స్ మన తెలంగాణలో, సో 54% స్కూల్స్ ఉన్నాయి మనకి అట్లాంటి. సో అనమాట అలాంటి స్కూల్స్ ఏమవుతుందంటే క్లాస్కి 3, 4, 2. సో దాంతో ఒక లెర్నింగ్ ఎన్వైరాన్మెంట్ లేదు, ఒక టీచింగ్ ఎన్వైరాన్మెంట్ లేదు. సో దాని వలన కూడా ఈ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 26 crores స్టూడెంట్స్ సంబంధించి మన ఇండియాలో సుమారుగా 15 లక్షల స్కూళ్ళు ఉన్నవి. బట్ చైనాలో కూడా ఆల్మోస్ట్ అంతే, ఒక 1 crore డిఫరెన్స్తోనే 25 కోట్ల మంది పిల్లలు ఉంటే అక్కడ 5 లక్షల స్కూళ్ళే ఉన్నవి. అంటే 3 రెట్ల స్కూళ్ళు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో ది స్మాల్ నంబర్ ఆఫ్ స్కూల్స్ అనేది, ది స్మాల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్న స్కూల్స్ ఏదైతే ఉందో దాని వలన కూడా క్వాలిటీ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే మనము ఈ 2 పిల్లలు ఉన్న స్కూల్, 5 మంది ఉన్న స్కూల్ కంటే కూడా మేబీ ఐ థింక్ వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ కొంచెం బిగ్గర్ స్కూళ్ళు పెట్టి మన బస్సింగ్ సిస్టమ్ పెట్టగలిగితే, సో మనకి ప్రతి గ్రామం నుంచి బస్సింగ్ పెట్టి కొంచెం పెద్ద స్కూల్ పెట్టగలిగితే, బస్సులు కానీ చిన్న చిన్న వ్యాన్లు కానీ పెట్టగలిగితే ఆ క్వాలిటీ పెరుగుతుంది. దట్ ఎన్విరాన్మెంట్, టీచింగ్ ఎన్విరాన్మెంట్, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక మాకు పెద్ద ఎత్తున మాకు అందరు చెప్తున్నారు. సో అది ఒకటి కన్సిడరేషన్ ఉంది. సో ఐ థింక్ మేబీ ది ఫౌండేషన్ స్కూల్స్ ఒక మండలానికి 40 నుంచి 60 స్కూల్స్ ఉన్నాయి ఈరోజు. అట్లా కాకుండా కొంచెము వీటిని ఇంటిగ్రేట్ చేసి బస్సింగ్ సిస్టమ్ పెట్టి ఒక మంచి వాతావరణంతో ఫుల్ ప్లెడ్జ్డ్గా మేము కొన్ని వర్కౌట్ చేసాము. అంటే ప్రతి ఒక స్కూల్ అంటే ఏమి ఉండాలి, ఆ స్కూల్ ఎన్ని రకాల అంశాలు ఉండాలి అంటే దగ్గర 46 నుంచి 50 అంశాలు మాకు కనబడుతున్నవి. ఇన్ని అంశాలు ఉండాలి స్కూల్ అనేది. బట్ మన తెలంగాణలో ఉన్న స్కూల్స్ చూస్తే ఒక అందులో 46 అంశాలలో 10 అంశాలు కూడా లేవు. సో అట్లా చాలా 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 మనకి డిఫిసిట్ కనబడుతుంది అంటే మన స్ట్రక్చరల్ ఆఫ్ స్కూల్స్లో. సో అందుకనే ఒక బిగ్ స్కూల్ అనేది ఒకటి బాగా డిస్కషన్కి వస్తుంది. మేబీ ఇంకా కమిషన్ ఇంకా దాని మీద ఇంకా కూడా కూలంకషంగా స్టడీ చేస్తుంది. అన్ని దేశాలలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తీసుకొని, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ తీసుకొని చేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో ఉన్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, మల్టీగ్రేడ్ లెవెల్ టీచింగ్ కానీ, సో అట్లాగే ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, అట్లాగే మనకి ఇంటర్మీడియట్కి పోయే పిల్లలకి డ్రాప్అవుట్స్ కానీ, ఇవన్నీ తగ్గించాలంటే, సో మనకి ఎఫిషియంట్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి అంటే, సో ఒక మంచి కామన్ సర్వీసెస్ లైక్ మంచి లైబ్రరీ ఉండాలి, మంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, దానికి సంబంధించిన గ్రౌండ్, దానికి మంచి స్పోర్ట్స్ ఉండాలి అంటే, సో అట్లాగే మనకి ఒక కామన్గా ఒక మంచి కామన్ కిచెన్ ఉండగలిగితే, ఇట్లా కొన్ని కామన్ సర్వీసెస్ ఉన్నవి. అట్లా మంచి ల్యాబొరేటరీస్, ఈరోజు ఏ హై స్కూల్లో కూడా ల్యాబొరేటరీ, ఒక ఫంక్షనల్ ల్యాబొరేటరీ లేదు. ఈవెన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కూడా మనకి లేవు. సో అట్లాగే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ భయంకరంగా ఈ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీలు వచ్చి మొత్తం గవర్నమెంట్ సిస్టమ్ కిల్ చేసేసింది ఆల్మోస్ట్. సో దానికి సంబంధించినటువంటి ఆ డ్రాప్అవుట్స్, అక్కడ క్వాలిటీ లేకపోవడము, అక్కడ ల్యాబొరేటరీస్ లేకపోవడము, లైబ్రరీ లేకపోవడము, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం అక్కడ ఎడ్యుకేషన్ లేకపోవడము, అట్లా గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలలో ఎంట్రన్స్ కోచింగ్ అనేది కూడా ఒక పార్ట్గా ఉండాలనేది మాకు అనిపిస్తుంది. సో అలాంటివి లేకపోవడం అనేది మూలన కూడా మనకి ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్
క్షీణిస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా, ఇవన్నిటికి సంబంధించినటువంటి మనీ కూడా మన దగ్గర ఉంది. యాక్చువల్గా కొంచెం బడ్జెట్ని మనం ఇంక్రీజ్ చేసుకోగలిగితే, సో కొత్త గవర్నమెంట్ ఎట్లాగో ప్రామిస్ చేసింది వాళ్ళు మనకి, దాంట్లో మేనిఫెస్టోలో కూడా 15% మేము ఇస్తామని చెప్పారు. సో దానికి సంబంధించి అది మనకు పొందగలిగితే ప్రాబ్లీ ఐ థింక్ మనకు చాలా బాగుంటుంది. అట్లాగే హయ్యర్ ఎడ్యుకేషన్ మనం చూసుకుంటే మన రాష్ట్రంలో ఇందాక స్కూళ్ళు మనకి 26,600 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నవి, అట్లాగే సుమారుగా 1,500 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నవి, ఇంక్లూడింగ్ కేజీబీవీస్ అన్ని కలిపితే మనకి. సో ఇవి స్కూల్స్ ఉంటే, అట్లాగే మనకి హైయర్ ఎడ్యుకేషన్లో 17 యూనివర్సిటీస్ ఉన్నవి, స్టేట్ యూనివర్సిటీస్, 3 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నవి, 3 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నవి, ఒక 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నవి. సో ఈ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా సిచ్యుయేషన్ బాగలేదు. ఇందాక నేను చెప్పినట్లుగా 80% ఆఫ్ ది వేకెన్సీస్ పర్మనెంట్ స్టాఫ్ లేకుండా టెంపరీ స్టాఫ్తో నడిపించడం జరుగుతుంది, గెస్ట్ ఫ్యాకల్టీతోని జరిపించడం జరుగుతుంది. దానివల్ల ఆ సీరియస్నెస్ ఆఫ్ ది లెర్నింగ్, సీరియస్నెస్ ఆఫ్ టీచింగ్ అనేది కోల్పోతున్నాము హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్లో, డిగ్రీ కాలేజీలలో. దానివల్ల పిల్లలు నేర్చుకోలేకపోతున్నారు. అట్లాగే ఒక రీసెర్చ్ అనేది ఎన్విరాన్మెంట్ కూడా లేకుండా అయిపోయింది. ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్, పర్మనెంట్ ప్రొఫెసర్స్, పర్మనెంట్ అసోసియేటెడ్ ప్రొఫెసర్స్ లేకపోవడం వలన మన పిల్లలకి పిహెచ్డి ఎవరు గైడ్గా ఉండాలి అనేది లేకపోవడం వలన ఆల్మోస్ట్ మనకి 70% పిహెచ్డి స్కాలర్స్ కూడా మనకి ఈ పిహెచ్డి చేసే అవకాశాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ బడ్జెట్ అంశానికి వస్తే, తెలంగాణలో నేను ఇందాక చెప్పినట్లుగా 6.4% మాత్రమే లాస్ట్ ఇయర్ ఆఫ్ ది తెలంగాణ పాత గవర్నమెంట్లో మనకు కనబడుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక కూడా మనకి ఇంప్రూవ్ కాలేదు. ఇది ఒక 1% ఇంప్రూవ్ అయింది, 7.4%. మేబీ ఐ థింక్ ఈ కొత్త బడ్జెట్లో ఐ థింక్ దే ఆర్ ప్రామిసింగ్ దట్ ది బడ్జెట్ విల్ బి ఇంక్రీజ్. సో మనకి జాగ్రత్త మనం గమనిస్తే దేశం మొత్తంలో ఈ బడ్జెట్ అలాట్మెంట్, ఎడ్యుకేషన్ గురించి బడ్జెట్ అలాట్మెంట్ టోటల్ బడ్జెట్లో మనకు 6.4% లాస్ట్ ఇయర్ ఆఫ్ ది బీఆర్ఎస్లో ఉంది. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఓన్లీ 7.4% ఉంది. బట్ మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని రాష్ట్రాలలో, ఈవెన్ పెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా 18% ఉంది. అట్లాగే ఢిల్లీలో గవర్నమెంట్స్ 28% ఉన్నవి. సో సగటున దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలను చూసినట్లయితే, 28 రాష్ట్రాలను చూసినట్లయితే సగటే 13% వస్తుంది మనకి. కానీ తెలంగాణ ఈజ్ ద ఓన్లీ వన్ స్టేట్ సింగిల్ డిజిట్ ఉన్నటువంటి పర్సంటేజ్ ఉన్నటువంటి ఓన్లీ ఏకైక రాష్ట్రం తెలంగాణనే. మిగతా అన్ని రాష్ట్రాల్లో బడ్జెట్ అలాట్మెంట్ ఎక్కువ జరుగుతున్నవి. సో అది ఒక ఇష్యూ. అయితే ఇది మనకి కొటారి కమిషన్ ప్రకారము కనీసం 20% ఉండాలి బడ్జెట్, కానీ స్టేట్లలో బడ్జెట్ 20% ఉండాలి. నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 10% ఉండాలని చెప్పి కొటారి కమిషన్ రికమెండ్ చేస్తే, ఈరోజు మనకి సింగిల్ డిజిట్ ఉన్నట్టు తెలంగాణ పరిస్థితి అయితే, నేషనల్ లెవెల్లో కూడా మనకు బీజేపీ గవర్నమెంట్ 2.5% బడ్జెట్ పెడుతుంది. సో వాళ్ళు కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ని పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తున్నారు. సో ఈవెన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎడ్యుకేషన్ వింగ్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈరోజు ఓక్ రిడ్జ్ లాంటి సెక్టర్ చూస్తే మనము దేశం మొత్తంలో 12 ఉన్నట్టున్నవి. సో దీంట్లో సుమారుగా 3,500 కోట్లు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకి అలౌ చేశారు. దాని మూలాన పెద్ద ఎత్తున, సో మనకి జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు 21 లక్షల రూపాయలు సంవత్సరానికి ఫీజు వసూలు చేసినటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో. సో ఇదంతా ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రైవేటైజేషన్ అండ్ కార్పొరేటేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేది. యాక్చువల్గా విద్యా చట్టం ప్రకారము, కాన్స్టిట్యూషన్ ప్రకారము విద్యను వ్యాపారం చేయకూడదు అని చాలా డీటెయిల్గా క్లియర్గా ఉంది. కానీ వీళ్ళు దీన్ని సర్కంవెంట్ చేసుకుంటూ రకరకాలుగా డిఫరెంట్ కంపెనీలను అవుట్సోర్స్ చేసుకుంటూ దీన్ని మొత్తం కార్పొరేటేషన్ చేస్తున్నారు. దీనివల్ల పేదలకు విద్య అందజేయటం లేదు, పేదలకు విద్య అందటం లేదు, మధ్యతరగతి వాళ్ళకి విద్య అందటం లేదు. ఓన్లీ టాప్ 10% ఉన్న రిచ్ పీపుల్కి మాత్రమే ఈ ఎడ్యుకేషన్ కొనుక్కుంటున్నారు. దానివల్ల వాళ్ళకు మాత్రమే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, కానీ మిగతా వాళ్ళకి దొరకడం లేదు. ఎందుకంటే సోకాల్ బడ్జెట్ స్కూల్స్లో కూడా క్వాలిటీ బాగలేదు. మేము మధ్యకాలంలో ఈవెన్ రిచ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టాము. ఎవరైతే కార్పొరేట్ పిల్లలు పంపిస్తున్నారో వాళ్ళకి, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ ది మేనేజ్మెంట్స్ ఆఫ్ ది రిచ్ స్కూల్స్ అండ్ దే ఆర్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్ కార్పొరేట్ స్కూల్స్. అది మాకు చాలా క్లియర్గా కనపడింది. అలాగే జనరల్గా అక్రాస్ ది గ్లోబ్ మనకి జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అని అంటాము. అంటే మొత్తము దేశంలో ఉన్నటువంటి మొత్తము మనకి ఒక డబ్బు రూపంలో మనం దాన్ని కొలిసి అందులో నుంచి మనము ఏ రకంగా పర్సంటేజ్ ఆఫ్ ది అలొకేషన్ ఎడ్యుకేషన్ స్పెండ్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ మనం తీసుకుంటే, ఈరోజు ఎస్టోనియా ఈజ్ స్మాల్ కంట్రీ ఇన్ యూరప్, 14.6% ఆఫ్ ది జీడిపి దే స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్.
అంటే గ్రీస్ అండ్ ఇటలీ లాంటివి 7.2% స్పెండ్ చేస్తున్నారు. స్వీడన్ లాంటి కంట్రీస్ 6.3% చేస్తున్నారు. ఈవెన్ యుఎస్ఏ ఎక్కడైతే 100% సాచురేషన్ అయింది ఎడ్యుకేషన్, ఈ రోజు కూడా వాళ్ళు 5.4% ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారు. బట్ మన దేశంలో 3.2% మాత్రమే మనము జీడిపికి 3.2% ఆఫ్ జీడిపి మాత్రమే ఎడ్యుకేషన్ స్పెండ్ చేస్తున్నాము. దిస్ ఇంక్లూడ్స్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ యాక్చువల్గా. కానీ ఎన్ఈపి రికమెండేషన్ లేటెస్ట్గా బీజేపీ గవర్నమెంట్ ఎన్ఈపినే మనకి 6% కంపల్సరీ ఖర్చు పెడితేనే ఈ దేశంలో ఎడ్యుకేషన్ అనేది సస్టైన్ అవుతుందని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ రకంగా చూస్తే అసలు దేశంలో అసలు ఏ మాత్రం కూడా బాగలేవు అని చాలా క్లియర్గా కనబడుతుంది. సో మనము వే ఫార్వర్డ్ ఏందని అనుకుంటే మేము ఒక 7-8 బుల్లెట్లు వర్కౌట్ చేసాము. సో బడ్జెట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ చేయాలి, స్టేట్స్ ఇంక్రీజ్ చేయాలి. సో ఈ బడ్జెట్ అనేది స్టేట్లో 15%, అన్ని రాష్ట్రాలు 15% పెట్టాలి. అట్లాగే దేశంలో వాళ్ళు కనీసం 8-10% పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఓన్లీ మనకి యాక్చువల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ నాణ్యమైన విద్య అందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ హైయర్ ఎడ్యుకేషన్. అట్లాగే ఒక బడ్జెట్ అలొకేషన్ చేస్తే సరిపోదు. మన రూలర్స్ ఏంటంటే ఇంకొక నేర్చుకున్నారు, ఊరికే మాట వరుసగా బడ్జెట్లో పెట్టడము, స్పెండింగ్ మాత్రం చేయకపోవడం అనేది ఒకటి ఉంది. సో అందుకని పబ్లిక్ స్పెండింగ్ కూడా అలాట్మెంట్ ఏదైతే బడ్జెట్లో పెడుతున్నారో అంతా కూడా పబ్లిక్ స్పెండింగ్ చేయాలి, గవర్నమెంట్ ఖర్చు పెట్టాలనేది ఒకటి. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్ క్వాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ రెండు కూడా కంపేరబుల్స్ కాదు, రెండు ఉండాల్సిందే. సో అందుకనే బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇన్ పబ్లిక్ ఎడ్యుకేషన్. సో ఇది బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ ఒక మంచి లెర్నింగ్ ఎన్వైరాన్మెంట్, ఒక మంచి టీచింగ్ ఎన్వైరాన్మెంట్, ఒక మంచి రీసెర్చ్ ఎన్వైరాన్మెంట్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు అందరికీ నాణ్యమైనది దొరకడం మూలాన మంచి అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందడానికి, అట్లాగే ఒక మంచి రీసెర్చ్, మంచి ఇన్నోవేషన్ చేయడానికి మనం కూడా ఇన్నోవేషన్ చేయగలిగితే ఐ థింక్ మనము కూడా ప్రపంచ స్థాయిలో మనము అభివృద్ధి చెందినట్టు అవుతుంది. వీ కెన్ ఆల్సో ఇంప్రూవ్ అవర్ ప్రాస్పరిటీ అనమాట. అట్లాగే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎడ్యుకేషన్ని వాళ్ళ పర్సనల్ ఎజెండాలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పెట్టుకుంటారో, ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయో అప్పుడే విద్య అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. సో దానికి సంబంధించి సివిల్ సొసైటీలు కానీ, ప్రజలు కానీ, పేరెంట్స్ కానీ దానికి పనిచేయాల్సినటువంటి అవసరం కనబడుతుంది. అట్లాగే క్వాలిటీ టీచర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఈరోజు టీచర్ ఎడ్యుకేషన్లో మెజారిటీ 70% ఆఫ్ ది టీచర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్రైవేట్ బీఈడి కాలేజెస్, ప్రైవేట్ డిఈడి కాలేజెస్. ఇది చాలా అన్యాయము. కొనుక్కుంటున్నారు విద్య, ఇవన్నీ కూడా బీఈడి సర్టిఫికేట్లు కొనుక్కుంటున్నారు, డిఈడి సర్టిఫికేట్లు కొనుక్కుంటున్నారు. సో కొనుక్కోవడం ద్వారా, కాపీలు చేయడం ద్వారా మనకు టీచర్ ఎడ్యుకేషన్ దరిద్రంగా తయారైంది. ఈరోజు మంచి ప్రొఫెసర్స్ కూడా మనకు లేకుండా అయిపోయారు. ఉన్న వాళ్ళందరూ రిటైర్మెంట్ అయిపోయారు. ఒక మంచి పిహెచ్డీలు రావడం లేదు. సో అందుకని వీ నీడ్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ టీచర్స్ అండ్ క్వాలిటీ ప్రొఫెసర్స్ అనేది ఒక పెద్ద అవసరంగా కనబడుతుంది. అలాగే రీసెర్చ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి గవర్నమెంట్స్. అట్లా కరికులంని కూడా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంప్లాయబుల్స్ స్కిల్స్ ఇవ్వాలి కరికులంకి సంబంధించి. ఎందుకంటే ఈరోజు మన బీటెక్స్ మనం గమనిస్తే, ప్రొఫెషనల్ డిగ్రీస్ గమనిస్తే ఓన్లీ 6% పిల్లలు మాత్రమే ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉన్నవి. ఇది నేను చెప్పింది కాదు. సిఐఐ ఏదైతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఫోరం ఏదైతే ఉందో వాళ్ళ స్టడీ చేసి చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఎంప్లాయబుల్ స్కిల్స్కి తగ్గట్టుగా ప్రభుత్వాలు ఎంప్లాయబుల్ స్కిల్స్ ఇవ్వాలి. ఆ రకంగా కరికులాన్ని డెవలప్ చేయాలి. అట్లాగే ఈరోజు పిల్లలు అసలు ఒక క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ లేకుండా మూర్ఖత్వంలో ఎవరైతే ఈ ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీస్ ఒక పిల్లల్ని మూర్ఖత్వంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయో, ఎందుకంటే అది ఒక ప్రాపర్ కరికులం లేకపోవడం వలన, క్రిటికల్ థింకింగ్ లేకపోవడం వలన, లాజికల్ థింకింగ్ లేకపోవడం వలన, సైంటిఫిక్ థింకింగ్ లేకపోవడం వలన, దీనివల్ల ఈరోజు మనము ఒక్క నోబెల్ ప్రైజ్ను కూడా 142 కోట్ల మంది జనాభా పెట్టుకొని ఒక్క నోబెల్ ప్రైజ్ మనకు రాదు. కానీ 10 లక్షల జనాభా ఉన్న దేశాలు, 1 కోటి జనాభా ఉన్న దేశాలు, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఈరోజు నోబెల్ ప్రైజెస్ వస్తున్నవి, ఇన్నోవేషన్స్ వస్తున్నవి. ఇది కూడా మనకు చెప్తుంది మన విద్య యొక్క క్వాలిటీ ఏందనేది. సో అట్లాగే వాల్యూస్, మన మూర్ఖులను తయారు చేయకుండా వాల్యూ సిస్టమ్, ఒక షేరింగ్ వాల్యూ, ఒక కేరింగ్ యువర్ నైబర్హుడ్ వాల్యూ, ఒక హార్మోనియస్ సిచ్యువేషన్లో సొసైటీలో బిల్డ్ చేయగలిగే వాల్యూస్. సో ఒక పాజిటివ్ వాల్యూస్, ఒకరిని ఒకరు బ్రదర్హుడ్ లాగా ఎట్లయితే మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏదైతే బ్రదర్హుడ్ ఉందో దాన్ని పెంపొందించే విధంగా
వాల్యూ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయగలిగే కరికులం మనకు ఇవ్వాలి అనేది సో మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జస్ట్ ఐ విల్ స్టాప్ హియర్. సో మేబీ ఐ థింక్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ, వాట్ వీ షుడ్ డూ అనేది నేను చెప్పడం జరిగింది. సో జస్ట్ ఐ స్టాప్ హియర్. Rai, maybe I think we can receive the questions. Yeah. Thank you so much, sir. Thank you so much for explaining on both. 1 minute, sir. Just 1 second, everybody, please. Everybody. So we are going into question and answer section. In question and answer session lo, we will try to accommodate as many questions. Sir, tired ayanta varaku తీసుకుంటాం. ఎందుకంటే this is very important meeting. We చాలా మీటింగ్స్ పెట్టాము. అన్నిట్లలో ఇది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. మేము సార్ నేను టైర్డ్ అయిన రాయి నాకు నిద్ర వస్తుంటేనే పోనిస్తాం, అంతవరకు ఆపుతాము. కానీ మీరు మాకు కోఆపరేట్ చేయాలి. ఒకటి, మీ క్వశ్చన్ చాలా బ్రీఫ్గా ఉండాలి. మీ క్వశ్చన్లో వై, వాట్, వెన్, హౌ స్టోరీ చెప్పొద్దు. అండ్ తర్వాత సార్ ఆన్సర్ చేసిన తర్వాత నో రిబటల్ ప్లీజ్. సార్ నంబర్ ఇస్తే కావాల్సిన సార్తో మాట్లాడండి. సో స్టిక్ టు దిస్. 1, యువర్ క్వశ్చన్ స్టార్ట్స్ విత్ వాట్, వై, వెన్, హౌ. సార్ ఆన్సర్ చేసిన తర్వాత నో రెస్పాన్స్ బ్యాక్, బికాస్ మాకు దాదాపు 300 మంది ఉన్నారు. ఆఫ్లైన్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. లెట్స్ స్టిక్ టు ద ఫార్మాట్. అండ్ సార్, నేను ఆ చార్ట్లో చూస్తున్నాను. ఆ చార్ట్లలో కామన్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అది నేను ఆ ఆడియన్స్ తరపున అడుగుతున్నాను. సో ఏంటంటే, వరల్డ్ స్పెండింగ్ ఇండెక్స్ చూస్తుంటే యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ప్రపంచంలో ఉన్న 200 దేశాలను చూసుకుంటే ఇండియా స్థానము 155. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, ఎడ్యుకేషన్ స్పెండింగ్ లో భారతదేశం యొక్క ర్యాంకు 200లో 155. మనకంటే ముందు ఎవరున్నారు తెలుసా? ఆఫ్ఘనిస్తాన్. మనకంటే ముందు ఎవరున్నారు తెలుసా? మలేషియా, సైప్రస్, గయానా, ఉజ్బెకిస్తాన్. ఇట్స్ వెరీ షేమ్ఫుల్. సో ఇప్పటి వరకు వచ్చిన ఎవరెవరో వచ్చారు ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. మీరు వచ్చిన తర్వాత మీ మీద చాలా ఫోకస్ ఉంది. ఓకే, సో ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్, మంచి ఆఫీసర్ అని ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోలో, పోర్ట్ఫోలియోలో పెట్టింది. మేము ఇంత చేస్తామని చెప్పి. ఇప్పుడు 1 year అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఈ గవర్నమెంట్ ను మీరు ఎలా కన్విన్స్ చేయగలరు? ఈ బడ్జెట్ లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్, మొత్తం యాజ్ ఎ హోల్ ఎడ్యుకేషన్ కు ప్రయారిటైజేషన్, బడ్జెట్ ఫోకస్ చేయడానికి మీరు ఎలా కన్విన్స్ చేస్తారో మా ఆడియన్స్ కు ఒకసారి చెప్పండి. అంటే అవును, చాలా మందికి ఏంటంటే ఈ కమిషన్ ఏం చేస్తుంది అనేది కూడా ఐడియా లేదు. సో కమిషన్ అనేది ఒక పాలసీని మొత్తం స్టడీ చేసి ఏ పాలసీ తెలంగాణకు బాగుంటుందో ఆ పాలసీని, అంటే క్వాలిటీ పెంచడానికి కావచ్చు, కరికులం పెంచడానికి మంచి కరికులం తయారు చేయడానికి కావచ్చు, ఒక టీచర్ ఎడ్యుకేషన్ మీద కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, సో టీచర్స్ కెపాసిటీ మీద కావచ్చు, లేదా యూనివర్సిటీస్ మీద కావచ్చు. సో అన్నిటికి సంబంధించి మంచి పాలసీని వర్కౌట్ చేసి గవర్నమెంట్కి ఇస్తుంది. సో ఇట్ ఈస్ అప్ టు ది గవర్నమెంట్. So whether they want to implement or whether they want to implement partly or whether they want to implement 100%, it all depends upon the cabinet and the government. So దానికి సంబంధించి డెఫినెట్గా I am available and my members are available on this. సో మేము చాలా సైంటిఫిక్గా చేసి అంత చేస్తున్నాం కాబట్టి, విత్ డేటాతోనే మేమంతా రెడీగా ఉన్నాం కాబట్టి, సో మేబీ ఐ థింక్ గవర్నమెంట్తోని ఇలాంటి సంబంధించిన అంశాలు డెఫినెట్గా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి సో గవర్నమెంట్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ కన్విన్స్ అయిన తర్వాత మాత్రమే దాని ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన పాలసీ, అది జీవోల ద్వారా కావచ్చు, చట్టం ద్వారా కావచ్చు, ఒక పాలసీ డాక్యుమెంట్ ద్వారా కావచ్చు, బడ్జెట్ ద్వారా కావచ్చు, సో దే విల్ టేకప్ అనమాట. అంతేగాని కమిషన్కి యాజ్ సచ్ ఇంప్లిమెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ అనేది కూడా నేను ఈ తరఫున చెప్తున్నాను. ఇది కమిషన్కి ఆ మ్యాండేట్ లేదు, ఇంప్లిమెంటేషన్ చేసే మ్యాండేట్ లేదు. Because it has to be done by the department and the principal secretary and commissioner and all the departments related to education on the policy passed by the cabinet and assembly. Thank you. Thank you so much, sir. We'll go to the audience. Dr. P. Krishna Dayasagar. P. Krishna Dayasagar garu unmute cheskoni, but very brief. Okkati Rai, one request entante, ఇది ప్రాబ్లం, ఇది పొలిటికల్ గా రాకూడదు డిస్కషన్. సో మేము చాలా ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఇంకా మీరు కట్ చేసేయండి.
బికాజ్ నేను చెప్పేది ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అది దట్ ఈస్ అవర్ ప్రియారిటివ్. ఇది తప్పని చెప్తే మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కట్ either you ask a question, give a suggestion. It has to be a brief. మనకు 270 మంది ఉన్నారు దాదాపు. Okay, go ahead with the sir. Okay. Good evening, sir. Good evening, everybody. So it's a wonderful session, sir. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అంటే రియల్లీ దాదాపుగా 270 మంది వరకు పాల్గొని చాలా ఎక్సలెన్సీగా ఉంది. మీరు చాలా మటుకు చాలా వర్క్ చేశారు సార్. ఇప్పటి వరకు కూడా మీరు తీసుకున్నటువంటి ఆ చైర్మన్ పోస్ట్ తీసుకున్న తర్వాత మీరు చేసినటువంటి వర్క్ లో చాలా బ్రహ్మాండంగా చేశారు. అయితే ముఖ్యంగా నా ఒక 2-3 జనరల్ గా ఇవి సజెషన్స్ అనుకుంటారో కొన్ని నిజాలు చెప్పాలని నేను అనుకుంటున్నాను సార్. అయితే ముఖ్యంగా రియల్ గా చెప్పాల్సింది ఏంది అంటే ఇక్కడ పాల్గొన్నటువంటి 270 మందిలో ఎంతమంది పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కి పంపేటువంటి పరిస్థితులలో ఉన్నారనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది పబ్లిక్ అటాచ్ చేస్తూ స్కూల్స్ ను డెవలప్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ లో కూడా వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయనేది మన అందరికి తెలిసిన విషయమే. అయితే ఇందులో పబ్లిక్ ను ఇన్వాల్వ్ చేసి అంటే విలేజ్లలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ స్కూళ్లను ప్రతి స్కూల్ కూడా అక్కడ ఉన్న పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసేసి డెవలప్ చేస్తే 100% బాగా అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటున్నాము అందరికి రేషన్ కార్డు ఉంటుంది, మామూలుగా వాళ్ళు బీద వాళ్ళని రేషన్ కార్డు తీసుకుంటారు, కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో వేలు లక్షలు పెట్టి చదివిపిస్తుంటారు పిల్లల్ని. మరి ఇది ఎంతవరకు ఎంత సమంజసం అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక చిన్న విధానాన్ని తీసుకున్నట్టయితే అంటే ప్రతి కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ పంపాలనేటువంటి రూల్ తీసుకుంటే 100% చాలా మంది జాయిన్ అవుతారు. తర్వాత మీరు అన్నటువంటి ఎడ్యుకేషన్ టీచర్ ఎడ్యుకేషన్ లో పూర్తిగా నాణ్యత లేదు సార్. 100% 70 కాదు 80% పడిపోయింది. కేవలం వాళ్ళకు వస్తున్నటువంటి 1.5 లక్షల జీతాలు ఇట్లాంటి వాటి మీద దృష్టి పెడుతున్నారు. ఆ టైం షెడ్యూల్ పొద్దున రావాలి సాయంత్రం వెళ్ళిపోవాలని అట్లా కూర్చున్నారు. ఇటువంటి విషయాల మీద వాళ్ళు ఆ రకంగానే ఉన్నారు. దయచేసి ఇప్పుడు సర్వశిక్ష అభినయ్ చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నాను, చాలా మంది వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళ పోస్ట్ పెడుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళ పిల్లల్ని కూడా ఎంతమంది నా స్కూళ్ళలో డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు. విజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు నేను సార్ నంబర్ ఇస్తాను, మీ ఒపీనియన్స్ రాసి టీఈసీకి సంబంధించిన చేస్తున్నటువంటి దాంట్లో మీరు చేస్తున్నటువంటి దాంట్లో ప్రతి ప్లేస్ లో ప్రతి వాళ్ళు కూడా మీకు విన్నవించుకొని తర్వాత మీ ద్వారా ఈ గవర్నమెంట్ పంపించేసి ఈ స్థలాలను పంపించేసి తప్పకుండా అవన్నీ సాధించుకోవడానికి ఈ ప్రజానికానికి అవకాశాలు ఉన్నాయి, రైట్స్ కూడా ఉన్నాయి. Please, we have to move on. Okay. Next question is from Yadi Patkula from America. Yadi, unmute yourself. Ask the question, Yadi. Thank you, Anna. Sir, thank you. Straightforward question. Integrated concept school anedi still we are not clear. Are we consolidating the existing schools? Are we bringing them into one management? Are we improving the efficiency? What are we doing anedi? Inkokati, the biggest thing, are we proposing, what kind of measures we are proposing to bring the accountability and the bottom line responsibility to the teaching staff in the proposals? Okavela pettakapothe, we request kindly to research that aspect, because we see that there is a lack of responsibility and accountability by the teaching staff. It could be lecturers or professors, anybody. These two things I want to, either if you have answer, you can answer, or otherwise I take it as a request. Thank you so much. Yeah, the second question was mine. It is powerful question. It's a powerful question. Murli garu, please go ahead. Yeah, the integrated schools మీద చాలా రూమర్స్ ఉన్నాయి సార్. అన్ని అపోగాలు, ఈ ఆపోజిషన్ పార్టీ ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడము. రోల్ ఆఫ్ integrated schools, are they replacing residential schools? Second question is, what is the role of teachers in current education mess? Please go ahead. అంటే ఇందాక ఆయన ఒక అతను చెప్పిన విషయం కూడా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకు ఒక మంచి చట్టం ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ లో. అదేంటంటే మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ విత్ పేరెంట్స్ తో చేయాలి, ప్లస్ దాంట్లో హెడ్ మాస్టర్ కన్వీనర్ గా ఉంటారు. సో దాన్ని మనం ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా.
సో డెఫినెట్లీ దట్ విల్ పార్ట్ ఆఫ్ ది రికమెండేషన్. సో మనకి ఇప్పుడు మనకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి ఒక కొండారెడ్డో, ఒక వెంకటేశ్వర రెడ్డో, ఒక వెంకట్రావో ఎవరో ఒకరు మనకి ఉంటారు ఒక ఓనర్గా. బట్ ప్రభుత్వ స్కూల్కి మాత్రము ఓనర్ అనేది ఉండరు. సో దట్స్ వేర్ ఐ థింక్ ది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది కెన్ టేక్ ది ఓనర్షిప్ అనమాట. సో అది కమిటీ పార్టిసిపేషన్ అనేది చాలా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది మేము డెఫినెట్గా దానికి సంబంధించి పాలసీ చేస్తాము. సో అట్లాగే మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి మనకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఏంటంటే అక్కడ అన్ని రకాల పిల్లలు ఒకటే క్లాస్లో కూర్చుంటారు. అంటే ఒక మెసేజ్ వెళ్ళింది ఏంటంటే దేనికి అది డిఫరెంట్గా ఉంటుంది. ఒకటే క్యాంపస్లో ఒక మూలకి మైనార్టీ స్కూల్ ఉంటుంది, ఇంకొక మూలకి బీసీ స్కూల్ ఉంటుంది, ఇంకో మూలకి ఎస్సీ, అట్లా కాదు. సో బేసికల్లీ అందరు స్టూడెంట్స్ ఇంతకుముందు ఒక 450 మంది పిల్లలు ఉండే స్కూల్కి సంబంధించి ఈ 4-5 రకాల రెసిడెన్షియల్ స్కూల్ చేసినప్పుడు మనకు ఒక 2,000-2,500 మంది పిల్లలు వస్తారన్నమాట ఒక దగ్గరికి. సో ఒక క్లాస్ రూమ్లో అందరు పిల్లలు కూర్చుంటారు. మేబీ సెక్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో అది దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది చాలా క్లియర్గా ఉంది. సో బట్ దట్ ఈస్ నాట్ ది పర్మనెంట్ సొల్యూషన్. Integrated residential school is not a permanent solution. That will cost you too much, and that is only kind of మేబీ ఇంకొక 5% పిల్లలకి బెనిఫిట్ జరగవచ్చు. బట్ మనకి ఇప్పటివరకు రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ కూడా మేబీ 7-8% పిల్లలకు మాత్రమే అది రెసిడెన్షియల్ స్కూల్ సర్వీస్ అందుతున్నవి. ఎప్పటికైనా రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఏ దేశంలో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా మొత్తం విద్య అనేది డెవలప్ అయింది అనేది ఎక్కడ మనకి దాఖలాలు లేవు. సో ఇది మనకు పావర్టీని బట్టి మనం పెట్టుకున్నాము, దట్స్ ఫైన్. బట్ ది నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద గవర్నమెంట్ ఫోకస్ ఉండాలి. సో అది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే 90% పిల్లలు అక్కడ ఉంటారు కాబట్టి. అట్లాగే మనకి బయట ప్రైవేట్ స్కూళ్ళలో బస్సులో పంపిస్తున్నారు కాబట్టి ఆ పిల్లలు కూడా అప్పులు చేసి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తున్నారు కాబట్టి ఆ పిల్లలు కూడా మనం ఫోకస్ చేసి సో సుమారుగా మనకి ఒక 70-80% పిల్లలు, అప్పటికి ఇంకా ప్రైవేట్కు 10% ఉండనివ్వండి. బట్ మంచి స్కూల్ మనం కట్టగలిగితే ప్రైవేట్ నుంచి కూడా మనకి రివర్స్ మైగ్రేషన్ ఉంటుంది. సో నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద ఫోకస్ అనేది ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ ఆఫ్ టీచర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే బిగ్ స్కూల్స్ ఈజ్ వన్ సొల్యూషన్ యాక్చువల్గా. అక్కడ మనకి పీర్ లెర్నింగ్, పీర్ టీచింగ్, సో పీర్ ప్రెజర్ ఆఫ్ ది ఆల్ టీచర్స్ ఎంత పనిచేస్తుంది. అట్లా ఒకరికొకరు నేర్చుకోవడము టీచర్స్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదో ఒక టీచర్ని 5 క్లాసులు చెప్పడం అని పోవాలి, ఆ వ్యవస్థ మనకు కంప్లీట్ పోతే కానీ ఇది జరగదు. అట్లాగే టీచర్స్ సంబంధించినటువంటి అకౌంటబిలిటీని అది నేను ఇప్పుడు చెప్పను మీకు, బట్ డెఫినెట్లీ దాని మీద మేము టీచర్స్తో మాట్లాడుతున్నాము, యూనియన్స్తో మాట్లాడుతున్నాము. అకౌంటబిలిటీ పెంచడానికి కావాల్సిన పరిష్కార మార్గాలు మాత్రము తప్పకుండా మనకి కమిషన్ గవర్నమెంట్ సూచిస్తుంది. Let us proceed. Next question I'm just looking at the names. Chetan Takkalla, very brief please. We have a lot of questions. It's an important topic. Chaala mandi they've been waiting for 3 days. So Chetan. Next ఇప్పుడు Madhukar Reddy from America. He's a staunch Telangana supporter, and he's Madhukar Reddy garu. Name అడిగిన వాళ్ళే మాట్లాడండి దయచేసి, ఓకేనా? Madhukar Reddy అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్న నమస్కారం గుడి గారు. నమస్కారం అండి. మీరు ఒక విషయం చెప్పారు, చిన్న బుళ్ళలలో కేజీ చిన్న తరగతిలో సరిపోని విద్యార్థులు లేరు, వాళ్ళందరినీ బస్సులు చేస్తే మనం విద్య అభివృద్ధి చేయవచ్చు అని చెప్పారు. అదే విషయము మిగతా తరగతిలో కూడా అదే పరిస్థితి ఉంది కదా. ప్రతి మండలంలో 65 స్కూళ్ళు ఉన్నాయని చెప్పారు. ప్రతి మండలంలో 2-3 మెగా హై స్కూల్స్, ఒక 10 ప్రైమరీ స్కూల్స్ పెట్టి అందరి పిల్లలను బస్ చేస్తే మనం క్రమశిక్షణ తోటి చేయవచ్చు. అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రైవేట్ బడులను మూసేసి వేరే అభివృద్ధి అయిన దేశాలలో సెకండరీ ఎడ్యుకేషన్ అంతా ప్రభుత్వ యంత్రాంగంలో నడుస్తుంది, ప్రైవేట్ బడులు చాలా తక్కువ. అమెరికా లాంటి దేశంలో కూడా. మన దగ్గర కూడా ఈ ప్రైవేట్ బడులను మూసేసి అన్ని ప్రభుత్వ బడులని, సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా ప్రభుత్వ బడులని నడవాలని ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఈ 2 ప్రశ్నలకు జవాబు చేస్తే సంతోషం. మదన్న ఆ క్వశ్చన్ అడిగితే జనాలు తిడతారని చెప్పి అడగలేదు. థ్యాంక్ యూ అన్న ఫర్ కరేజ్ షట్టింగ్ డౌన్ దిస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. నిజంగా మురళి గారు, ఒక పెద్ద సిటీస్ లో తప్ప యావరేజ్ గా అస్సలు ప్రైవేట్ స్కూల్స్ ఉండవు. ఇప్పుడు నేనున్న ప్లేస్ లో సార్ మదన్న ఒక 70 కిలోమీటర్లో కూడా ప్రైవేట్ స్కూల్ లేదు సార్. గో హెడ్ సార్.
సేమ్ క్వశ్చన్ సార్ రాయ్ సార్ నాది కూడా. Yeah, okay. Thank you. ఓకే, Thank you. చాలా మందికి ఉంటది. ఒక క్వశ్చన్ అడిగితే మిగతా వాళ్ళు కూడా చాలా మందికి అది లోపల ఉంటది. ఒక ద్వారా బయట Roy, I want to So say, first I want to first take a part, minute. sir. First part, sir. Anna, first next point, Nimire Anna. First యా point. బిగ్ స్కూల్ రాయ్ Sir, go ahead. నేను Go ahead. మాట్లాడతా? Go ahead, sir, please. యా, సో ఈ బిగ్ స్కూల్స్ కాన్సెప్ట్ అనేది ప్రైవేట్ స్కూళ్ళలో ఆల్రెడీ జరుగుతుంది. దాని ద్వారా బిగ్ స్కూళ్ళలో మంచి ల్యాబొరేటరీస్, మంచి లైబ్రరీస్, దెన్ బస్సింగ్ సిస్టమ్, అది నాట్ ఓన్లీ ప్రీ ప్రైమరీ, నాట్ ఓన్లీ ప్రైమరీ, బట్ హై స్కూల్ లెవెల్ వరకు కూడా ఈ బస్సింగ్ సిస్టమ్ ఉండాలనేది మాకు చాలా డిమాండ్ వస్తుంది, అంటే అన్ని చోట్ల నుంచి కూడా. సో అది మీరు మధు గారు చెప్పారు, ఫారెన్ లో కూడా అట్లాగే జరుగుతుంది, యూఎస్ఏలో డెవలప్డ్ నేషన్స్ అట్లాగే ఉంది. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ జనరలీ గవర్నమెంట్ ఇస్ ఆల్సో థింకింగ్ ఆన్ దోస్ లైన్స్. ప్రైవేట్ స్కూల్స్ని మూసేయాలి అనేది అది ఐ డోంట్ నో. ఐ థింక్ అది డెమోక్రసీలో ఇప్పుడు ఉన్న కోర్ట్ సిస్టంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏదైతే సోషల్ మనకి వ్యత్యాసం ఉందో అది జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే కోర్ట్స్ అందరూ కూడా ఇలాంటి వాటిని ఒప్పుకునే పరిస్థితి ఉన్నట్టు నాకు కనబడలేదు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనము ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా అంతకంటే ఒక 2 స్టెప్స్ ముందుగా మనం గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దినట్లయితే ఆటోమేటిక్గా మీకు 90% ప్రైవేట్ స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. వెరీ సింపుల్. ఎందుకంటే నాకు హ్యావ్ ఎక్స్పీరియన్స్ వెన్ ఐ వాజ్ కలెక్టర్. సో హౌ దీస్ ప్రైవేట్ స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి కొన్ని చోట్ల, కొన్ని గ్రామాలలో అనేది చాలా క్లియర్గా కనబడుతుంది అది. బట్ మీరు ఎలాంటి చట్టం కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉండకూడదు అనేది ఈ డెమోక్రసీలో వర్కౌట్ కాదు. అది ఓన్లీ కమ్యూనిజం కంట్రీస్లో వర్కౌట్ అవుతాయి. ఈవెన్ మనకి క్యాపిటలిస్ట్ కంట్రీస్లో, డెమోక్రటిక్ కంట్రీస్లో, ఇంక్లూడింగ్ హైయెస్ట్ డెమోక్రసీ ఉన్న స్విట్జర్లాండ్, స్వీడన్లో కూడా ఆ 3%, 4% ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి. అట్లా మూసేయడం అనేది సాధ్యమయ్యే పని అవుతుందని నేనైతే అనుకోవటం లేదు. ఐ స్టాప్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్. Yeah, we'll go to next question to Nikhil Vijay Krishna. Nikhil Vijay Krishna. Very brief question, please. Nikhil. Yeah, hi, good evening, everyone. Thanks for the opportunity. Sir, Bonara. Sir, so firstly, I mean, thanks for organizing this meeting. And I'd quickly directly go to the point. Sir, ఇప్పుడు ఈ 100 days ఆఫ్ దాని లోపల ఆల్రెడీ మీరు గవర్నమెంట్తో వర్క్ చేస్తున్నారు. మై క్వశ్చన్ విల్ బి, మిమ్మల్ని అపాయింట్మెంట్ చేయడం, యా, సో మై క్వశ్చన్ ఇస్ డైరెక్ట్గా కమ్ టు మిమ్మల్ని అపాయింట్మెంట్ చేయడం, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రకటించడం గవర్నమెంట్ చేసిందంటేనే ఒక పాజిటివ్ ఎడ్యుకేషన్ మంచిగా చేయాలనే ఒపీనియన్ తోటి చేసి ఉంటుంది. కానీ ఏంటంటే ఎంతవరకు ఇప్పుడు మీరు అన్నారు గవర్నమెంట్ స్కూల్స్ని మనం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ని మూసివేయడం అంటే అదంత ఈజీగా కాదు అని చెప్పేసి అనుకున్నాము. ఇవన్నీ కానీ ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే బయట ఉన్నారో వీళ్ళు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ఎదిగిపోతాయో వాళ్ళకి తెలుసు వాళ్ళ స్కూల్స్ అనేవి ఆటోమేటిక్గా పడిపోతాయని చెప్పి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇట్ మే బి లైక్ హైయర్ లైక్ అరబిందో వాళ్ళకు ఉన్నటువంటి స్కూల్స్ కానీ డిఫరెంట్ బయట ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్, ఒక్కసారి ఇది ఎదిగాయి అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆటోమేటిక్ వాళ్ళు పడిపోతాయని తెలిసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినా చేస్తారు. కాబట్టి వీ హ్యావ్ టు, ఈ గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఇది ఖచ్చితంగా చేయాల్సిన పద్ధతే, అది చేయాలి ఎట్టి పరిస్థితులు. మీరు స్టార్టింగ్ లో అన్నారు ఒక పదం, ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఒక మైండ్ సెట్ లో ఎలాగైతే ఉన్నారో, అది వాళ్ళు ఇక్కడే ఉండాలి ఇలాగే చేయాలి వాళ్ళ అనే దాంతో ఇప్పుడుకున్న గవర్నమెంట్ ఎంత కమిట్మెంట్ తో ఉంది మనకి చేసేలా కనిపిస్తుందో, చేయకపోతే మనం ఒకవేళ గవర్నమెంట్ వినకపోతే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది ఒకటి. Thank you, Vijay Krishna. Let's go. I think it's a loaded question. Okay, let's go to the next. Sir, Murli garu, answer చేయండి. అందులో ఆన్సర్ ఆయన ఇచ్చాడు. That's fine. Okay, so it's got the both question and answer. So next, Gopal Reddy from California. G. Gopal Reddy garu, please briefly ask a question or comments. Gopal Reddy garu. Congratulate and thank Roy for arranging this meeting. And I just wanted to say just one thing. My video is, can you unmute the video, Roy? We submitted a report in the book form, status of school education in Telangana state, status and suggested policy measures, submit చేసినాము on the high school system లో. And it is all data-based analysis and solutions చేసినాము. Presently, I just completed a discussion on the status of higher education. We are in the process of compiling a report. It will be available in a month or so. I fully agree with you, some observations made by Murali garu, that what is happening is these unequal opportunities to students
are producing unequal outcomes. This has got to stop. The right to education, Constitutional Amendment Bill is not known to the public too much. So that is the reason they are not demanding a high school education, up to age 15 by the government. And this has got to percolate into the public consciousness that government has to provide the schools at their expense. There are strict guidelines on right to education bill, what needs to be done. One question I would like to ask Murali Garu, what are the timelines for his report to be submitted? Once the report is submitted, we can constantly be poking at the government to implement it. I would like to know the timelines. Yeah. Thank you, Gopalan. Sir, we are with you, sir, Murali Garu. So, థ్యాంక్ యూ. a question సో ఒకటి answered, టైం yes, లైన్ గురించి స్పెసిఫిక్ క్వశ్చన్ గోపాల్ రెడ్డి గారు అడిగారు. అంటే ఎస్, మాకు అంటే చాలా ఇందాక అన్నట్టుగా చాలా ఈవెంట్స్ పెట్టాం, మీటింగ్స్ పెట్టాం, విజిట్ చేశాం. కాబట్టి కొంత ఇప్పుడు నాతో పాటు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు మా కమిషన్ మెంబరు, అట్లాగే డాక్టర్ చారకొండ వెంకటేశం గారు మా కమిషన్ మెంబరు, అట్లాగే జ్యోత్స్నా రెడ్డి గారు మా కమిషన్ మెంబరు. మేమందరం కూడా అనుకుంటున్నది ఏంటంటే ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి ఇమ్మీడియట్గా ఇద్దామని అనుకుంటున్నాము. సో దానికి సంబంధించి వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో అట్లీస్ట్ అప్ టు స్కూల్ ఎడ్యుకేషన్ వరకు వీ వాంటెడ్ టు గివ్ ఇట్. సో విచ్ ఇంక్లూడ్స్ అబౌట్ ది కైండ్ ఆఫ్ ఫుడ్ ఇష్యూస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇద్దాం అనుకుంటున్నాము. సో మేబీ ఐ థింక్ బిఫోర్ వీ గివ్ ది ఫైనల్ రిపోర్ట్, మేబీ ఆఫ్టర్ 1 year ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, ఇంకొంచెము డేటా ఇంకా చేసి. బట్ ఇమ్మీడియట్గా టు ఇంప్రూవ్ ఫర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ we are giving immediate preliminary report, maybe I think in next 1-2 weeks. Thank you. Yeah, thank you so much, sir. Ramesh Nallavolu, he is also from US, but he is actively engaged on the ground. He's Ramesh Anna, మాట్లాడండి. Yeah, sure. Thank you, Rai. Thank you, Murali గారు. నాకు ఒక సూచన, ఒక ప్రశ్న ఉంది. ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు ప్రైమరీ స్కూళ్ళల్లో ఉమెన్ టీచర్ను ఎంగేజ్ చేసేటట్టు, లోకల్ టీచర్ను ఎంగేజ్ చేసేటట్టు ఏమైనా పాలసీని తెస్తే దట్ విల్ బి మచ్ మోర్ యూస్ఫుల్. వాళ్ళకు కమిట్మెంట్ ఉంటుంది, లోకల్లో ఉంటారు, దే మేక్ షూర్ దట్ కిడ్స్ లెర్న్. ఓకే, ఐ హ్యావ్ ఎ సజెషన్ దట్ వన్. పాలసీ వైజ్ అది పాసిబుల్ ఉంటుందో లేదో, బట్ ఢిల్లీ గవర్నమెంట్ కానీ వెస్ట్రన్ వరల్డ్లో కానీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చే వరకు women teachers are more, like 80%. Wherever my kids are, other schools, I have seen it. Okay, అది ఒకటి చేయండి. రెండోది ఏంటంటే, మీరు ఇందాక ఇంటరిమ్ రిపోర్ట్ చేస్తామన్నారు కదా, నా ప్రశ్న ఏంటంటే, ఈ స్కూళ్ళల్లో ఇంబ్యాలెన్స్డ్ టీచర్స్ ఉన్నారు. ఒక స్కూల్లో 10 మంది ఉన్నారు, ఒక స్కూల్లో 2 ఉంటారు, టీచర్లు లేరంటారు. అదేమన్నా బ్యాలెన్స్ చేయగలిగితే బెటరు. అదేమన్నా మీకు అంటే మీ పర్వ్యూలో వచ్చిందా ఇంటరిమ్ రిపోర్ట్ కి అనేది నా క్వశ్చన్. థ్యాంక్ యూ అన్న, వెరీ గుడ్ క్వశ్చన్స్ అన్న. మురళి గారు ప్లీజ్. నోటెడ్. వాళ్ళు 2 సలహాలు ఇచ్చారు, మంచి సలహాలు. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. థ్యాంక్ యూ. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఐ థింక్ వి నీడ్ ఎ వుమెన్. సుచిత్ర పొద్దుటూరి. సుచిత్ర పొద్దుటూరి, ఆస్క్ ఎ క్వశ్చన్ ప్లీజ్. సార్, నేను కంప్లైంట్స్ ఇస్తాను, జర్నలిస్ట్ కాబట్టి. నేను సార్ తో పనిచేశాను. సో నాకు నా ఎక్స్పీరియన్స్ బాగుండట్లేదు, పిల్లలకి టాయిలెట్స్ బాగుండట్లేదు ఒకటి. ఇంకోటి, మనం ఏమన్నా రేజ్ చేస్తే హెచ్ఎఫ్స్ ని స్కూల్స్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, శానిటరీ ప్యాడ్స్ కూడా మేమే ఇస్తున్నాం చిన్నపిల్లలకి అంటున్నారు. అవి ప్రొవైడ్ చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ క్వాలిటీ ఫుడ్ పెడుతున్నాం అంటున్నారు, కానీ ఇప్పటిదాకా లేదు. ఎందుకంటే నా పిల్లల్ని కూడా అక్కడనే చదివిస్తున్నా గౌట్లో. సో అదొకటి. ఇంకోటి, విజిటింగ్ చేయడానికి ఎవరైనా లోకల్ లీడర్స్ ఉంటే బాగుంటది. అండ్ ఇంకోటి, డిఈఓలు అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎవరికైనా కాల్ చేస్తే డిఈఓలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.
సువర్ణ, నువ్వు అడిగిన 5 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ ఉమెన్. ఓకే, ఆల్ కేరింగ్ క్వశ్చన్స్, మురళి గారు, టు యూ. చాలా పర్టినెంట్ క్వశ్చన్స్, కరెక్ట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా. సో దీని మీద కమిషన్ డెఫినెట్ గా వర్క్ చేస్తున్నారు. సో మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం భూయిష్టంగా ఉంది. ఎస్, కరెక్ట్. అట్లాగే మిడ్ డే మీల్ అసలు బాగాలేదు. ఎస్, కరెక్ట్. సో దానికి సంబంధించి గవర్నమెంట్ రేట్స్ పెంచుతుంది, అట్లా దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ పెడుతుంది. సో దానికి సంబంధించి అది హైజీన్ అంటే పరిశుభ్రతకు సంబంధించి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ సంబంధించి సో ఆ రేట్లు పెంచడం గురించి, అట్లాగే వాళ్ళ పేమెంట్స్, మిడ్ డే మీల్ వర్కర్స్ పేమెంట్స్కు ఇంప్రూవ్ చేయడానికి దానికి సంబంధించి సో ఈ అన్ని కూడా దీన్ని పనిచేస్తున్నామమ్మా. సో జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ టు ఇంప్రూవ్ ది మిడ్ డే మీల్స్. సో మీరు మిగతా అభిప్రాయాన్ని కూడా నేను నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ నారాయణరావు, దోనేపూడి నారాయణరావు గారు, ఆస్క్ యూ క్వశ్చన్, వెరీ బ్రీఫ్. నమస్తే అన్న, వినిపిస్తుందా వాయిస్? ఎస్, వెరీ క్లియర్. ఆస్క్ క్వశ్చన్ అన్న. ఏం లేదు, మనం కింద గ్రౌండ్ రియాలిటీ చూస్తే మనకి ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ యుగం, సెల్ ఫోన్లు ఇవన్నీ చూస్తే పిల్లలు స్కూల్స్కి రావటం కానీ, వచ్చిన తర్వాత ఏదైనా వర్క్ ఇచ్చినా కూడా హోంవర్క్ చేయరు. వీళ్ళందరికి రెసిడెన్షియల్ టైప్ ఏమైనా ఉంటేనే బెటర్ అన్న, లేకపోతే ఎన్ని చేసినా కూడా ఇవన్నీ నేలపాలు అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్. ఓకే, సూచన అంతే, ప్రశ్న కాదు, సూచన. హై స్కూల్ లెవెల్, ఇంటర్మీడియట్ స్థాయి వరకు కానీ వీలైన ఎక్కువ రెసిడెన్షియల్ హాస్టల్ పెట్టి పిల్లలందరినీ అందులో పెడితేనే దానివల్ల ఈ పేద విద్యార్థులందరికీ ఉపయోగపడుతుంది. అవుట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రీజన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ, లెట్స్ నోటెడ్. ఓకే, స్ట్రైట్. నిరంజన్ వనపర్తి. స్టేట్ క్వశ్చన్ సార్. పల్లెల్లో విద్యకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగాలి సార్ పల్లెల్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కైనా గవర్నమెంట్ కైనా ఒకటే కరికులం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లెల్లో మద్య నిషేధం, మద్యం అనేది చాలా విపరీతంగా ఉంది. దాన్ని తాగడం వల్ల పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి వాళ్ళకు దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. వాళ్ళు పల్లెల్లో ఉండేటువంటి రాజకీయాల వల్ల స్కూళ్ళలో అది నాణ్యత లేనటువంటి ఫుడ్ ఉంటుంది. తర్వాత దాంట్లో ఏదైనా ఉంటే రాజకీయాలు అవుతున్నాయి. చిన్న నేను హెడ్ మాస్టర్ గా చెప్తున్నాను, చిన్న ప్రతిదానికి రాజకీయాలు చేయడానికి ఒక హెడ్ మాస్టర్ తిట్టుకుంటే కష్టమే ఉన్నది, పిల్లలకి ఏదైనా హోంవర్క్ ఇస్తే కష్టమే ఉన్నది. ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి తెలియనటువంటి పేరెంట్స్ కొందరు, ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు కాబట్టి పల్లెల్లో మొత్తం రాజకీయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి సార్. స్కూళ్ళలో కాకుండా పేరెంట్స్ కు విద్యా ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి ఒక సదస్సులు ఏర్పాటు చేస్తూ ఎవరైతే అవేర్నెస్ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో ఆ పిల్లలు మాత్రమే చదువుతున్నారు స్కూళ్ళలో. మిగతా పిల్లలందరూ కూడా విచ్చలవిడిగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు పల్లెల్లో కూడా కొంత రెసిడెన్షియల్ తల్లిదండ్రులు వచ్చేంత వరకు ట్యూటర్ని పెట్టేసి వాళ్ళకి ఏదైనా ఒక అవకాశం, చదివించే అవకాశం కూడా కల్పిస్తే బాగుంటున్నది అనేటువంటిది ఒక అభిప్రాయం సార్. థ్యాంక్ యూ. సో మురళి గారు, మీరు రెస్పాండ్ అవుతారా? దీస్ ఆర్ ఆల్ అబ్జర్వేషన్స్ కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. పల్లెల్లోకి ఇంకొకటి, పల్లెల్లోకి ఇంకోటి ప్రైవేట్ స్కూల్ అనేటువంటివి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది సార్. పల్లెల్లో మా దగ్గర ఒక స్కూల్ ఉంది, 1200 మంది పిల్లలు ఆ స్కూల్లో ఉన్నారు. మా స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. నా దగ్గర 65 మంది పిల్లలు ఉంటే మా దగ్గరికి 55 మెంబర్స్ పిల్లలు వస్తారు. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎంతామంటే నాతో పాటు ఇంకొక టీచర్ ఉంటుంది, ఇద్దరమే అక్కడ ఉంటున్నాం. అంటే ఇక్కడ ఇద్దరికి ఒకరిని సెలవు పెడితే ఒకరే దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితులు ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ పల్లెల్లో ఉన్నటువంటి పాకినటువంటి ఆ ప్రైవేట్ స్కూళ్లకు అవకాశం కల్పించకుండా సఫిషియెంట్ టీచర్స్ తరగతికి ఉపాధ్యాయుని పెట్టేసి హెచ్ఎంసీ ఎంఈఓలని కొంచెం అంటే సూపర్వైజింగ్ చేయగలిగితే కొంత బాగుంటుంది సార్. దీంట్లో రాజకీయం అనేటువంటి ఇన్వాల్వ్మెంట్ కావాలి. చిన్నదానికి పెద్దదానికి రాజకీయాలు పోతున్నారు సార్. టీచర్స్ కూడా రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు సంఘాల పేరు మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయి ఫ్రమ్ నాగర్ కర్నూల్. సాయి బాబు ఫ్రమ్ నాగర్ కర్నూల్. ఆస్క్ ఏ వెరీ స్ట్రైట్ క్వశ్చన్, బ్రీఫ్ ప్లీజ్. క్వశ్చన్ ఆర్ కామెంట్? సాయి బాబు. Question Nagar. Yeah, please. Straight. Go jump. Sir, I am a BEd student, first year, first semester.
ఐ కంప్లీటెడ్ మై స్కూల్ అబ్జర్వేషన్. సార్ ఇంతవరకు చెప్పిన మొత్తం విషయాలు కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఒకటే సార్, విద్యార్థి ద్వారా ఉపాధ్యాయుడు నేర్చుకోవాలి, కానీ అదే మిస్ అవుతున్నారు సార్ స్కూల్లో. సో దీన్ని ఎలా రికవర్ చేయగలుగుతారు అనేది నా క్వశ్చన్ సార్. అంటే ఉపాధ్యాయుడి ద్వారానే విద్యార్థి నేర్చుకోగలుగుతారు సార్, కానీ అదే మిస్ అవుతున్నారు సార్ క్లాస్ రూమ్ లో. దట్ ఈస్ మై ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని ఎలా మనం చూడగలగాలి, దాన్ని ఎలా మనం కంప్లీట్ చేయగలగాలి? Commission is working on that. So how to make the teachers accountable more and how to improve the teachers teaching, how to improve the pedagogy. So even kuda we are working on that. Yes, 100% work. Thank you so much, sir. Next, Adelu, Kontam Adelu. సార్ నమస్కారం సార్, మురళి సార్. అయితే మీరు చెప్పేది ప్రైమరీ స్కూల్లో ఎట్లాగైతే ప్రతి క్లాస్ కు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు సార్, చాలా ఎక్సలెంట్, మంచి ప్రణాళిక సార్. అయితే హై స్కూల్లో కూడా అట్లాగే ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఇంకా బాగుంటుండే సార్. అట్లాగే ప్రతి పాఠశాలలో ఒక పీఈటీ, అట్లాగే మౌలిక వస్తువులు కల్పిస్తే బాగుంటుండే సార్. దయచేసి ఆ విషయంలో కూడా ఆలోచించమని చెప్పేసి మురళి సార్ ను కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అడెల్లు. చిన్న సమస్యలు కాదండి, అవే అసలు సమస్యలు. మీరు చెప్పినటువంటి 2 సమస్యలు అసలు సమస్యలు, దాని మీదనే మనం వర్క్ చేయాలి. Saikant, ask a question. Saikant, next. Good evening, sir. As I'm an agricultural... Yeah, Saikant. Sir, I have a question, sir, regarding the new education policy says that agriculture will be one of the subjects in schools, sir, from 1st to 5th, 6th to 8th, and 9th to 10th. And what steps are being taken by the Telangana Education Commission so that we will meet the demands of the job force? Yeah, sir, agriculture అంటే ఎర్లీగా ఇంట్రొడ్యూస్ చేస్తామన్నారు. What is the plan అని అడుగుతున్నాను సార్. అంటే యాక్చువల్గా కమిషన్ ఒక రకరకాల సబ్జెక్ట్స్ మీద, ఉదాహరణకి అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్లో కరికులం ఎట్లా ఉండాలి, ఆ కరికులంలో ఎలా ప్రాక్టికల్స్, ఇలాంటి అగ్రికల్చర్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, సో ప్రాక్టికల్ అప్రోచ్ ఎట్లా ఉండాలి, సో అట్లాగే ప్రైమరీ స్కూల్లో, ప్రీ ప్రైమరీ స్కూల్లో కరికులం ఎట్లా ఉండాలి, దీనికి సంబంధించి కొన్ని వర్కింగ్ గ్రూప్స్ చేస్తున్నాం మేము. సో అట్లా రకరకాల సమస్యలు దగ్గర ఒక 25 అంశాలు ఐడెంటిఫై చేశాము. సో దీనికి సంబంధించిన సబ్ గ్రూప్స్, అంటే కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ రిసోర్స్ పర్సన్స్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్, వీళ్ళందరితోని ఒక్కొక్క వర్కింగ్ గ్రూప్కి ఒక 3-4 పెట్టి ఈ అన్ని అంశాల మీద కూలంకషంగా మేము స్టడీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ శంకర్ ఉపసర్తి క్వశ్చన్ అడుగు. సార్, నా క్వశ్చన్ వచ్చేసి 2 things సార్. ఒకటి సప్లై ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సప్లై ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మన రాష్ట్రంలో అంటే 90s కిడ్స్ వరకు తెలుసు. మనం అందరం కూడా ఒకటే స్కూల్లో ఒకటే క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నప్పుడు మన పక్కలోడు రెడ్డియా, నా పక్కలోడు రావా, లేకపోతే ఎస్సీయా, ఎస్టీయా, ఇట్లాంటి భేదాలే లేవు. ఇప్పుడు ఈ గురుకుల వ్యవస్థ రావడం వల్ల, అది ఇంకా స్ట్రాంగ్ కావడం వల్ల ఎస్టీలకు ఒక గురుకులం, ఎస్సీలకు ఒక గురుకులం, బీసీలకు ఒక గురుకులం, ఈ విధంగా స్కూల్ స్టార్టింగ్ ఏజ్ నుంచే మనకు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఇంప్లాంట్ అవుతుంది. ఇది వద్దు మనకు. కామన్ స్కూల్ సిస్టమే బెటర్ మనకి. దీన్ని బలోపేతం చేయడానికి ఆలోచించండి. నెక్స్ట్, రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు మన దేశంలో వార్డ్ మెంబర్ నుంచి రాష్ట్రపతి వరకు టైం లైన్ ఉంటుంది. పదవి అయిపోగానే నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏమన్నా అవుతుంది. మన విద్యా వ్యవస్థలో టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్ కాంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ వరకు ఆ టైం లైన్ ఎందుకు పెట్టుకోకూడదు మనం? విద్య ద్వారానే భవిష్యత్ తరాలు బాగుపడుతున్నప్పుడు మనం ఒక టైం లైన్ ఫిక్స్ చేసేయాలి, దాన్ని అసలు దాటకూడదు. అండ్ గివ్ సార్ I did my economic. Shankar, totally noted. Your questions, your comments are very reasonable. Okay, Prabhakar, ask the question. మురళీ సార్, ఇప్పుడు మనం ఎన్ఈపి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్ఈపిని స్టేట్ యాక్సెప్ట్ చేసేటట్లయితే ఎన్ఈపి చెప్తున్నటువంటి దాంట్లోపల మదర్ టంగ్ సంబంధించింది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంగా మారిపోయింది, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇది మదర్ టంగ్ లో ప్రైమరీ లెవెల్ అయినా ఇది చేయటం అనేది
అవసరం ఉంది కదా, దీని మీద మీరు ఏమైనా సజెషన్ చేస్తున్నారా? వన్ థింగ్ ఆన్ దిస్ మాతృభాషకు సంబంధించి ఏంటంటే, సైంటిఫికల్లీ ఎస్ మాతృభాషలోనే క్వాలిటీ బాగా ఉంటుంది. బట్ 100% మన రాష్ట్రంలో, దేశంలో మాతృభాషలో పూర్తి విద్యా వ్యవస్థ వికసించలేదు. అంటే ఇప్పుడు మనము ఎంబీబీఎస్కి పోయినా, ఇంజనీరింగ్ పోయినా, లాకు పోయినా, అగ్రికల్చర్ పోయినా, సో అక్కడ మనకి తెలుగు మీడియంలో అసలు మనకి కరికులం లేదు. ఈజ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం. అండ్ ఒక గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం అనేది చాలా మంది చెప్తున్నారు. ఒకటి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, వాట్ ఎవర్ మనలాంటి వాళ్ళని డిస్కస్ చేసినా కానీ పేరెంట్స్ ఆస్పిరేషన్స్ 99.9% పేరెంట్స్ ఆస్పిరేషన్ ఇంగ్లీష్ మీడియం కావాలని, అతి పేద వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. సో మేబీ ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు అబైడ్ ఆఫ్ దట్ ఆస్పిరేషన్స్. సో ఇది ద రియాలిటీ. నెక్స్ట్ అండి. థ్యాంక్ యూ. కేశవపురం రమేష్ కేశవపురం. రమేష్ నేను రమేష్ వెంకటాపురం. రమేష్ అయితే ఇప్పుడు సార్ చేస్తున్నటువంటి మనకు ఏదైతే ఉందో గైడెన్స్ చాలా బాగుంది. మురళి సార్ చేస్తున్నటువంటిది, దాన్ని సార్ చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం చాలా బాగుపడుతుంది. కానీ మన గవర్నమెంట్ మరి అవన్నీ తీసుకుంటారా లేదన్నటువంటిది ఒక డౌట్. ఇంకోటి ఏంటంటే, మనకు స్కూళ్ళ లోపల ఈ రిలీజియన్ అనేటువంటిది ఎక్కువ వచ్చేసి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒకటి ఈ విగ్రహారాధన అనేటువంటిది ఎక్కువైపోతున్నది స్కూళ్ళ లోపల. సరస్వతి పూజ చేయడం కానీ, సరస్వతి విగ్రహాలు పెట్టడం కానీ, ఇట్లాంటివి మరి లౌకిక భారతదేశంలో ఇట్లాంటి విగ్రహారాధన అనేటువంటిది నిషేధించాలని చెప్పి మనము మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇండియాలో కానీ ఏమైనా చట్టం చేయడానికి మనం ఏమన్నా ప్రయత్నం చేస్తే బాగుంటుందేమని చెప్పి. ఇంకోటి, మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా మెజారిటీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉంటారు. కాబట్టి లౌకిక వాదం అనేటువంటిది కంపల్సరిగా క్రిస్టియన్స్ ఉంటారు, మైనార్టీస్ ఉంటారు. కాబట్టి ఇట్లా కొంత స్కూళ్ళ లోపల హిందుత్వం అంటే నేను కూడా హిందువునే, కానీ అక్కడ హిందుత్వం అనేటువంటిది మరీ చెలరేగిపోయి మిగతా పిల్లలకు ఇబ్బందికరంగా, మిగతా మతాల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. మనకు ఒక ఉదాహరణ తీసుకుంటే, రంగారెడ్డి జిల్లా లోపల మొన్న జరిగినటువంటి కమ్మలపల్లి రాములు సార్ గెస్ట్ హెడ్ మాస్టర్ గారితో అయ్యప్ప స్వాములు కాలు మొక్కించడం అనేటువంటిది చాలా శోచనీయము. అది మా ఎస్సీ ఉపాధ్యాయ సంఘం పక్షాన మేము మొట్టమొదటిసారిగా సార్ గారు కూడా, మురళి సార్ గారికి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇట్లాంటివి చలో కూడా మన కోటగిరిలో కూడా మల్లికార్జున సార్ మీద జరిగింది. అంటే ఎక్కువ శాతం మళ్ళీ ఇవి ఎవరి మీద జరుగుతున్నాయి అంటే ఎస్సీ ఎస్టీ టీచర్ల మీదనే జరుగుతున్నాయి. అక్కడ స్కూళ్ళల్లో పనిచేసేది కూడా మళ్ళా ఎక్కువ శాతము ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులే డివోటీగా పనిచేస్తారు. పనిచేయడం వల్ల ఏమవుతుందంటే, మేము వాళ్ళ మిగతా టీచర్లు ఓర్చుకోలేక వాళ్ళ మీద జలసితో కావచ్చు, కక్షతో కావచ్చు, విద్యార్థుల చేత ఈ విధమైనటువంటి కొన్ని ట్రాక్ట్స్ పనిచేసి. రమేష్ నేను అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు చాలా యాక్టివ్ ఉన్నావు. యూఆర్ వెరీ ఎంగేజ్డ్ ఆన్ బోత్ ఇన్సిడెంట్స్, కోటగిరి కానీ తర్వాత ఇతుక్కు కూడా కానీ. సార్కు మీ రిపోర్ట్. ఇంకోటి ఏంటంటే రమేష్, మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది, ఈ ఉపాధ్యాయ సంఘాలను ఒక తాటికి తీసుకొచ్చి, ఈ యొక్క ఎడ్యుకేషన్ కమిషన్ అనేది కొత్త ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది. కాబట్టి మీరంతా మనం ఒక తెలంగాణ సమాజం కలిసికట్టుగా ఉండి ఈ కమిషన్ కు మనం సపోర్ట్ ఇస్తుంటే బాగుంటుంది. రమేష్. రాంబాబు మాట్లాడు. నేను చాలా లేట్ గా జాయిన్ అయ్యాను, సారీ. కాకపోతే ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగారేమో, సారీ ఇఫ్ దట్ ఈస్ ద కేస్. కానీ ఇప్పుడు మెజర్ మన తెలంగాణలో కానీ ఇండియాలో కానీ ఎడ్యుకేషన్ ని మెజర్ చేయడానికి, దాని ఎఫెక్టివ్నెస్ కానీ, దాని సక్సెస్ రేట్ కానీ మెజర్ చేయడానికి సరైన మెట్రిక్స్ ఆర్ దే ఇన్ ప్లేస్ ఆర్ నాట్ అనేది ఈ కమిషన్ డిడ్ దే లుక్ ఇంటూ ఇట్? హౌ డు దే ఫీల్ అబౌట్ ఇట్? ఎస్ అండి, దీని అసెస్మెంట్ సిస్టమ్ అంటాం మనము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అసెస్మెంట్ సిస్టమ్స్ స్టడీ చేసాము. ఐ థింక్ అసెస్మెంట్ సిస్టమ్స్ మీద కూడా వీ హావ్ రికమెండేషన్స్. ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆంజనేయులు. గో హెడ్ ఆంజనేయులు. నమస్కారం సార్, నా పేరు ఆంజనేయులు, వనపర్తి నుంచి మాట్లాడుతున్నాను సార్. అయితే ప్రజెంట్ స్కూలింగ్ సిస్టమ్ లో ఎట్లా ఉందంటే, అంటే నేను కూడా ఎంబీడీ పూర్తి చేశాను సార్ ఉస్మాన్ యూనివర్సిటీలో. అయితే లెర్నింగ్ కు స్పేస్ లేదు సార్ పిల్లలకు. మనం కేవలం ప్రణాళిక మొత్తం బోధించడానికి మాత్రమే ఉన్నది, ఉదయం నుంచి సాయంత్రం వరకు. అయితే పిల్లలకు సరైనటువంటి రెస్ట్ తో కూడినటువంటి ఒక లెర్నింగ్ సిస్టమ్ గ్యాపింగ్ లేదు. అయితే టీచింగ్ అవర్స్ వేరుగాను, లెర్నింగ్ అవర్స్ కూడా సపరేట్ మనకు పీరియడ్ లాగా పొందుపరచబడాలి. మరి లెర్నింగ్ ను మన ఇంటికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఓవర్ బర్డెన్ అవుతుంది. తద్వారా వాళ్ళు మరి చాలా మనం కావాల్సినటువంటి లక్ష్యాలు ఆరోగ్యకరంగా సాధించట్లేదు.
వెరీ స్ట్రెస్ఫుల్ గా కూడా వాతావరణం తయారవుతుంది. అయితే Noted, noted. Next. ఆంజనేయులు Next. నోటెడ్. మేము ఒక ఈమెయిల్ పెడుతున్నాం చాట్ లో, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏదైతుందో, సారీ మన తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఈమెయిల్ పెడుతున్నాము. మీరంతా టీచర్స్ వెరీ వెల్ క్వాలిఫైడ్. ప్లీజ్ గివ్ యువర్ రికమెండేషన్స్ ఆన్ ద ఈమెయిల్ ప్లీజ్. Email ID tectelangana@gmail.com. Yeah, tectelangana @gmail.com. Kumar Dosala from Hyderabad. If we have some psychiatrist and career guided people for the students, they may get some good opportunity to know the future of their, and they can get suggestion from them. So our provision ఏమైనా మనం గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయగలిగితే దట్స్ బెటర్ ఫర్ ఐ థింక్. Thank you, Kumar. Thank you. Thank you. Noted. Yeah. Sir, Counseling sir, next Dr. Nagaraj. ట్రిపుల్ ఐటీ బాసరా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈసీఈ సార్. సార్ Okay, యాక్చువల్గా Upendra, మాట్లాడు. ఈ కరికులం లోనే కొంచెం ఫస్ట్ నుంచి అసమానత పెరగడానికి స్కోప్ ఉంది సార్. సపోజ్ గురుకులాలు, గవర్నమెంట్ స్కూళ్ళు అది ఎస్ఎస్సి సిలబస్, తర్వాత సిబిఎస్ఈ సిలబస్, ఫర్ ఎగ్జాంపుల్ నవోదయ, తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూళ్ళల్లో లేదా కార్పొరేట్ స్కూళ్ళల్లో ఐసిఎస్సి సిలబస్ ఇలా ఉండబట్టి ఐసిఎస్సి సిలబస్ చదివిన వాళ్ళేమో ఎంటర్ప్రీనర్స్ గా లేదంటే పెద్ద స్థాయికి వెళ్తున్నారు. ఈ కరికులం డిజైనే కొంచెం డిఫరెన్స్ ఉంది సార్. అందరూ కూడా కొద్దిగా అదే స్టాండర్డ్ లో అందరూ అలా కాబట్టి ఐసిఎస్సి సిలబస్ ఉంటే బెటర్. Upendra, thank you. Next Dr. Nagaraj. Nagaraj is been waiting. Nagaraj, Dr. Nagaraj. Sir, good evening, Go. sir. Thank you, Murli sir and Rayana, for the wonderful session. Sir, my submission is, sir, so in the degree examination system, sir, in the degree colleges, sir, the curriculum pattern is, అంటే డిగ్రీలో జరుగుతున్నటువంటి సెమిస్టర్ చూస్తే త్రూ అవుట్ ద ఇయర్ సెమిస్టర్ నడుస్తూ ఉంది. సెకండ్ థింగ్ సార్, తీసుకునేటువంటి సబ్జెక్ట్స్ ఎంపీసీ కానివ్వండి, ఇంతకు ముందు అంటే గతంలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఒక క్లారిటీ ఉండేది సార్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిస్టమ్ లో బకెట్ సిస్టమ్ అని పెట్టారు. దాంతో డేటా సైన్స్, ఫుడ్ న్యూట్రిషన్, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఒక డిగ్రీ కాలేజ్ లో ఆ కాంబినేషన్ లేకపోయినా కానీ పిల్లలు ఆ కాంబినేషన్ చూస్ చేసుకుంటున్నారు సార్, డిగ్రీ కాలేజ్ లో కానీ ప్రైవేట్ కాలేజ్ లో కానీ. అంటే ఆ బకెట్ సిస్టమ్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కి రిలవెంట్ ఫ్యాకల్టీ లేకపోయినా కానీ ఆ కాంబినేషన్ తీసుకోవాల్సి వస్తుంది. దాంతో వాళ్ళు డిగ్రీ 3 years లో కూడా ఆ సబ్జెక్ట్. ఎస్ సార్. Sridhar Reddy from Bignur. Sridhar Reddy. Thank you sir. Thank you. Sridhar Reddy. నమస్తే మురళి గారు. సార్ మీరు చెప్పారు కదా, ఏమన్నారు మీరంటే 54% గవర్నమెంట్ స్కూళ్ళల్లో 50 స్టూడెంట్స్ కూడా లేరన్నారు. అలాగే 8,000 వరకు సింగిల్ టీచరు, సింగిల్ రూము, మల్టీగ్రేడ్ స్కూల్స్ ఉన్నాయన్నారు. మరి గత 13 నెలల్లో ఇట్లాంటి స్కూళ్ళని క్లోజ్ చేయడానికి ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తున్నది? అండ్ దీనికి ఈ క్లోజ్ చేయడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా పేరెంట్స్ నుంచి కానీ, టీచర్ అసోసియేషన్స్ నుంచి కానీ? అసలు ఏమనిపిస్తుంది సార్ అంటే పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం డిమాండ్ లేదేమో అనిపిస్తున్నది. పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ కోసము గ్రామ స్థాయిలో అసలు పేరెంట్స్ నుంచి డిమాండ్ లేదేమో అనిపిస్తున్నది. ట్రూ. మీరేమంటారు? 100% ట్రూ. అంటే దాని గురించే కమిషన్ పెట్టారు కదా గవర్నమెంట్. అంటే ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఏ రకంగా పాలసీస్ చేయాలి, ఏ రకంగా స్కూల్స్ ఉండాలి, సో ఎట్లా చేయాలి అనే దాని మీదనే, దాని గురించి కమిషన్ పెట్టారు. కమిషన్ దీని గురించే పనిచేస్తుంది. స్పెషల్గా ఇదే సమస్య కదా, పెద్ద సమస్య. సో డెఫినెట్గా మీరు అన్నట్టు డిమాండ్ కూడా లేదు కానీ, బట్ ప్రభుత్వం యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా డిమాండ్ లేకుండా చేయడం అనేది. సో ఐ థింక్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఓన్లీ కమిషన్. సో ఐ థింక్ వీ ఆల్ షుడ్ వర్క్ ఆన్ దట్. సో గవర్నమెంట్ కూడా ఐ థింక్ ఇప్పటి వరకు అయితే సుముఖత చూపిస్తుంది. మేబీ లాస్ట్ వచ్చేసి డాక్టర్ సోమయ్య. సార్ థ్యాంక్ యూ సార్. మురళి సార్, చాలా ఇన్సైట్స్ చాలా బాగున్నాయి సార్ మీ అప్రోచ్ అంతా. ఒకటి సార్, నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తున్నా సార్. అయితే మాకు న్యూ సబ్జెక్ట్స్ మీద, కామర్స్ లో న్యూ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి మీద ట్రైనింగ్ లేదు సార్, టీచర్స్ కి ట్రైనింగ్ లేదు. ఇంకొకటి లైబ్రరీస్ కూడా పటిష్టంగా లేవు సార్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన కొన్ని బుక్స్ పెట్టి, కొన్ని పేపర్స్ ఇవి పెట్టి మనము పిల్లల్ని
ఎడ్యుకేషన్ వైపు ఎట్లా, ఇంకోటి స్కిల్ యూనివర్సిటీకి లింక్ అనేటటువంటిది ఎట్లా, ఇండస్ట్రీకి మా డిగ్రీ కాలేజెస్ కి అనుసంధానం చేసి దానికి రిలేటెడ్ మనకు జాబ్ ఓరియంటెడ్ గా ఉండేటట్టు చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇవి ఇంకొకటి మీరు కొంచెం అది ఈమెయిల్లో రాయండి, ఈమెయిల్లో ఇవన్నీ రాయండి, పాయింట్స్ అన్ని ఈమెయిల్లో రాయండి దయచేసి. టిఈసి తెలంగాణ మంచి పాయింట్స్ అవి అందరికి, అంటే ఆడియన్స్ అందరికి ఏంటంటే టిఈసి తెలంగాణ వన్ వర్డ్ కదా సార్, వన్ వర్డ్ @gmail.com. టిఈసి తెలంగాణ, టిఈసి అంటే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్. రాజశేఖర్ దాంట్లో ఒకసారి ఐ థింక్ ఒకటి ఒక లాస్ట్ క్వశ్చన్ తీసుకొని క్లోజ్ చేస్తారు సార్. సో మురళీ కృష్ణ ఐసిటి ఇన్స్ట్రక్టర్ asked the question and this is the మురళీ కృష్ణ. వెరీ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి, మురళీ సారు, రాయ్ మంత్రి గారికి అందరికి. సార్ నేను కంప్యూటర్ టీచర్ ఐసిటి ఇన్స్ట్రక్టర్ గా రెసిడెన్షియల్ లో చేస్తున్నాను ప్రజెంట్ గా. సార్ ఇప్పుడు మనకున్న ఈ టైంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు అందరికీ అవసరము. మనం మోరెవర్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. అంటే నా క్వశ్చన్ ఏంటి సార్ అంటే డైరెక్ట్గా మీరు కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి మార్పు తేబోతున్నారు, ప్లస్ ఏ స్కూళ్ళల్లో నాకు తెలిసి ఎక్కడ ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ లేవు, కానీ ఎన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పిల్లలకి కంప్యూటర్స్ అనేవి లేవు, అందుబాటులో లేవు. సో దీనిపైన మీరు ఏం చేయబోతున్నారో ఒక క్వశ్చన్. ఒక్కసారి Ruben, Roy, I think now you can close. So, Ruben, close with your question. Good evening, sir. Ask the question, please. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మొదటగా చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే మిమ్మల్ని విద్యకు సంబంధించిన ఈ చైర్మన్ గా చేయడమే. ఆయన రేవంత్ రెడ్డి గారు చేసిన ఇప్పటి వరకు చేసిన వాటిలో ఒక ముఖ్యమైన, చాలా అత్యంత ముఖ్యమైన పని సార్ ఈ మన ముఖ్యమంత్రి గారు. Thank you so much. Thank you, sir. Okay. Thanks to all of you. Sir, question, sir, please, sir. Yeah, maybe I think email కు post చేయండి, email కి అన్ని post చేయండి. Murli sir, I appreciate your efforts. Thank you very much. Thank you very much అండి. TEC Telangana one word @gmail.com chat లో పెట్టాము. Thank you all the audience and thank you on behalf of Social Democratic Forum. Thank you everybody. Okay, almost 2 hours అయిపోయింది. Rayana, let's conclude. నేను ఎవరైతే మీరు ఇంటరాక్ట్ కావాలనుకున్నారో, STF జాయిన్ కావాలనుకున్నారో, నేను నంబర్ పెడుతున్నా, నాకు వాట్సాప్ పంపండి. యూ కెన్ సెండ్ మీ మెసేజ్, నేను STF తో కనెక్ట్ చేస్తాను మిమ్మల్ని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రమ గారు మీరు క్లోజ్ చేస్తారా? ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సీ ద అంటే యువర్ interest towards the development of education in Telangana state. Even our SDF team is also working on that, and I wish in future we can hope for betterment in Telangana education. Really speaking, sir is working with heart actually, because he knows what is happening in Telangana state education, and he visited practically many schools. So that's why every one of us are having lot of hopes on sir. So you please write mail to Telangana Education Commission, your doubts, your clarifications, anything. So you please mail to sir. Compulsory he will respond to your suggestions or your doubts. Thank you one and all for making this program. Thank you Ra for making this program successful. Thank you. Thank you so much Rama garu, and back end lo Professor Padmaja garu. Thank you so much everybody, Lakshminarayan garu, Murli garu, and all the audience for giving your precious personal time. Okay, Jai Telangana.